అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్‌తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్‌లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగుళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్‌లో బెంగుళూరు ఆఫీస్ ఫోన్ నంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ, గురుతత్వం ఛానల్‌కి కానీ, జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వీక్షక బాంధవులందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. శ్రీ విశ్వావసౌ నామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతో చైత్రమాస శుక్లపక్ష ప్రథమం ఈరోజు ఆదివారం. మనందరికీ కూడా ఉగాది పర్వదినం. వీక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. విశ్వావసౌ నామ సంవత్సరం మనకి సనాతన ధర్మంలో 60 సంవత్సరాలు నామకరణాలు ఉంటాయి. ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క నామధేయం, అలా 60 నామధేయాలు ఉంటాయి. అందులో విశేషంగా 39వ నామధేయంగా విశ్వావసౌ నామ సంవత్సరం. ఇది విశేషంగా మనకి బ్రహ్మ, విష్ణు, రుద్ర అంటూ 3 భాగాలుగా వింగడించారు. అనగా ఈ 60 సంవత్సరాలని 3 భాగాలుగా చేస్తే ముందుగా వచ్చే 20 సంవత్సరాలకి బ్రహ్మాధిపతి, మధ్యలో వచ్చే 20 సంవత్సరాలకి విష్ణు అధిప, మూడో ఒక భాగంలో వచ్చే 20 సంవత్సరాలకి శివాధిపతి. ఇప్పుడు ఈ మధ్య భాగంలో 39వ స్థానంలో ఉంటుంది ఈ సంవత్సరం. దీనికి విష్ణు కూడా అధిపతినే. అయితే ఇక్కడ జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి ఒక్క సంవత్సరానికి ప్రత్యేకమైన అధిపతులు, ప్రత్యేకమైన రాజా, మంత్రి, గ్రహాల ఆధీనంలో చూస్తాం. కాబట్టి మనము గ్రహాల రీత్యా వర్ణించేదైతే ఈ ఏదైతే విశ్వావసౌ నామ సంవత్సరం ఏదైతే ఆదివారం వచ్చిందో, ఆదివారం ఈ సంవత్సరానికి, ఆదివారానికి అధిపతి సూర్యుడు కాబట్టి ఈ సంవత్సరానికి సూర్య మహారాజుగా తీసుకుంటాం. అయితే విశ్వావసౌ నామ సంవత్సరానికి అధిపతి ఎవరు అంటే రాహు. దీన్ని కూడా మనము ప్రతి మొదటి సంవత్సరం ఏదైతే ఉంటుందో ఆ మొదటి దానికి బ్రహ్మ, రెండో దానికి విష్ణు, మూడో సంవత్సరానికి శివ, తర్వాత సూర్య, చంద్ర, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతు, మళ్ళీ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, సూర్య, చంద్ర, మంగళ, ఇలా 60 సంవత్సరాల దాకా ప్రతి ఒక్క దాన్ని కూడా మనకి ఒక నామధేయం పెట్టి దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం రాహు దేవుడు ఈ సంవత్సరానికి, కానీ విష్ణు ఆధీనంలో ఉంటుంది ఈ నక్షత్రం. ఈ సంవత్సరానికి అధిపతి సూర్యుడు, గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ సంవత్సరంలో ముందుగా మనకి ఈ నవనాయకులు మరియు పశునాయకుడు సేరి దశనాయకత్వాన్ని పంచాంగంలో విస్తారంగా వివరణంగా మనకి అందిస్తూ, అదే విధానంగా ఈ సంవత్సరంలో లాభము, ఈ సంవత్సరంలో నష్టాలు, సుఖ దుఃఖాలు, దేశంపై ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, మరియు గ్రహాలు ఏ సమయంలో ఏ స్థానంలో ఉంటూ మనకి ప్రపంచం పైన ఎలా ప్రభావం చూపిస్తుంది అనేది ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమంలో మనకి విశేషంగా మన అనాది కాలం నుంచి ఆ విచారాల్ని తెలుసుకుంటూ, ఆ విషయాల గురించి అవగాహన పెంచుకుంటూ, ఏ సమయంలో మనం ఎలా ఉండాలి, ఎటువంటి ధాన్యాన్ని మనము వృద్ధి చేసుకోవాలి, గోవులు ఎలా ఉంటాయి, మనుషుల తత్వం ఎలా ఉంటుంది, ప్రకృతి తత్వం ఎలా ఉంటుంది అని తెలుసుకొని దానికి పూర్వంగా మనమంతా కూడా సిద్ధతలు చేసుకోవాలి. అంటే ఎలా జీవించాలి అనే దాన్ని ఈ పంచాంగ శ్రవణం తెలియచేస్తుంది.
దీన్ని ఈ విషయాన్ని మొత్తం శ్రవణించే కార్యక్రమానికి పంచాంగ శ్రవణము అన్నారు. పంచాంగ అంటే 5 అంగాలు అని. ఈ 5 అంగాల్లో మనకి వారము, తిథి, నక్షత్రం, యోగ, కరణ వీటిని ఆధారంగా తీసుకుంటూ ఈ సంవత్సరం ప్రపంచంపై ఆర్థికత ఎలా ఉంటుంది, నష్టాలు ఏమైనా ఉంటాయా ప్రపంచంపై, ప్రకృతి వికోపాలు ఉంటాయా, గ్రహణాలు ఉంటాయా, సూర్య చంద్రాది స్థానాలు ఎలా ఉన్నాయి, వీటన్నిటి గురించి అవగాహన కాస్త తెలుసుకుందాం. ముందుగా ఈ పంచాంగ శ్రవణంలో నవనాయకులు మరియు ఉపనాయకులు, పశునాయకుడి గురించి తెలుసుకుందాం. ప్రకృతి ఎలా ఉండబోతుందో మనకి ఈ నవనాయకుల గురించి తెలుసుకుంటే మనకి అర్థమవుతుంది. నవ అంటే 9. ఈ 9 నాయకులు ప్రకృతిపై ఏం చూపిస్తారు అని అర్థం. ఈ నవనాయకులు అంటే నవగ్రహాలు 9 కాబట్టి వాళ్ళని నాయకులుగా తీసుకుంటూ ప్రకృతిని దశమ భాగంగా తీసుకుంటూ ఏ ఏ విషయాలపైన ఎవరెవరు నాయకులు, ఈ 9 నాయకుల్లో ఏ దాన్ని ఎవరు పాలిస్తారో అనే దాన్ని బట్టి ప్రపంచంపై ఎలా ఉండబోతుందో మనము తెలుసుకోవచ్చు. ఈరోజు విశేషమైన రోజు. మన సనాతన ధర్మంలో మనము ప్రతి ఉగాదిని నవవసంతంగా ఆచరిస్తూ ఉంటాం. 60 సంవత్సరాలు తదుపరి మళ్ళీ మొదటి నుంచి ప్రారంభం అవుతూ ఉంటుంది. అదే విధానంగా ఈ 60 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరానికి తనదే అయిన నామము, తనదే అయిన ప్రత్యేకత ఇవన్నీ ఉంటాయి. అయితే ఈరోజు విశ్వావసౌనామ సంవత్సరంలో ఆదివారం సూర్యోదయమైంది కాబట్టి ఈ సంవత్సరానికి రాజు అంటే ఈ సంవత్సరానికి నాయకత్వం స్వీకరించిండేది సూర్య భగవానుడు. సూర్యుడు మనకి పితామహుడు, సూర్యుడు మనకి మిత్రుడు. అందుకే మిత్రాయ నమః అంటూ ఉంటాం. సూర్యుడు మనకి వెలుగుని అందిస్తూ ఉంటారు. సూర్యుని కిరణాలు భూమిపై తాకకపోతే ఇక్కడ సృష్టి అనేదే ఉండదు. అటువంటి సూర్యుడే ఈ సంవత్సరానికి నాయకత్వం అంటే రాజుగా ఉన్నాడు. అంటే ఈ సంవత్సరం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ముందుగా రాజు సూర్యుడు, మంత్రి చంద్రుడు, సేనాధిపతి రవి, సస్యాధిపతి గురువుగా ధాన్యాధిపతి కుజుడు, అర్ఘాధిపతి రవి, మేఘాధిపతి సూర్యుడు, రసాధిపతి శని, నీరసాధిపతి ఇక బుధుడు, పశునాయకుడు యముడు. అయితే ఈ ఒక దశమ భాగంలో ప్రతి ఒక స్థానానికి ఒక నాయకత్వం ఉంటుంది. అంటే ఒక మంత్రివర్గము, ఇక మనం ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఎలా అందిస్తామో అలాగే నవగ్రహాల్లో వీళ్ళందరూ కూడా మంత్రివర్గానికి వస్తారు. రాజు రవి అయి ఉంటాడు. రాజు ఈ సంవత్సరంలో సూర్యుడు అవ్వడం వలన ప్రకృతిలో శాఖోత్పత్తి అధికంగా ఉంటుంది. అంటే ఎండలు ఎక్కువగా ఉంటాయి మరియు అగ్ని ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఈ కాడు చిచ్చు అంటుంటాం, ఫైర్ యాక్సిడెంట్స్ ఇటువంటివి అధికంగా జరుగుతూ ఉంటాయి. మరియు రాజులకి కోపంగా ఉంటుంది. వాళ్ళ వల్ల ఇతరుల రాజ్యాలపైన క్రోధాన్ని కూడా చూపిస్తూ ఉంటారు. రాజులకి ఆవేశం అధికంగా ఉంటుంది. ప్రకృతిలో శాఖం అధికంగా ఉంటుంది కాబట్టి నీటి కొరవు ఎక్కువగా ఏర్పడుతుంది, నీటికి కరువు. ఈ విధానంగా సూర్యుడు ప్రపంచంపై ప్రభావం చూపిస్తూ ఉంటే ఇక చంద్రుడు మంత్రి పదవిని స్వీకరించాడు. సూర్యుని ప్రభావం వల్లనే చంద్రుడు ఉంటాడు కాబట్టి చంద్రుడు జలతత్వం. వర్షాలైతే అధికంగా ఇవ్వాలి అనుకుంటాడు చంద్రుడు, కానీ సూర్యుని ప్రభావం వల్ల వర్షాలు కొన్ని చోట్ల అతివృష్టి ఉంటుంది, కొన్ని చోట్ల అనావృష్టి ఉంటుంది. ఈ సంవత్సరంలో వర్షాన్ని మనం 3 భాగాలుగా తీసుకుంటే 10% వర్షపు నీటిని తీసుకున్నప్పుడు దాన్ని 3 భాగాలుగా వింగడించారు. అంటే 10% వర్షాన్ని తీసుకుంటే అందులో 6% సముద్రాలపై వర్షాలు ఉంటాయి. ఇక 2% పర్వతాలపై వర్షాలు ఉంటే
ఇక 2% భూమిపై వర్షం ఉంటుంది. ఈ సంవత్సరంలో ఎడారుల పైన కూడా వర్షాలు కురుస్తాయి అనేది ఉంది. మరియు వర్షాలు ఈ సంవత్సరంలో ఎలా ఉంటుందంటే కాలక్రమేణా వర్షాలు ఉండవు. మనం ప్రతి సంవత్సరంలో వర్షాకాలంలో వర్షం ఉంటుంది, ఎండాకాలంలో ఎండ ఎలా ఉంటుందో ఈ సంవత్సరంలో వర్షాకాలంలో వర్షం క్షీణిస్తుంది. అతివృష్టి అనావృష్టి రెండు కనబడుతుంది. అంటే పోస్ట్పోన్ అవ్వడం, లేదు అంటే వర్షపు ముందుగానే వర్షాలు అధికంగా అయిపోవడం, ఇక వర్షాలు ఆగిపోతాయిన సమయంలో అధిక వర్షం రావడం, ఇలా కాలానుసారంగా వర్షాలు ఉండవు, కాలానికి విరుద్ధంగా వర్షాలు ఉంటాయి. చంద్రుడు ప్రభావం అధికంగా ఉంది కాబట్టి మనకి ఈ ఒక ఏదైతే ప్రకృతి పచ్చరికం ఉంటుందో అది సమృద్ధిగా ఉంటుంది అనేది చంద్రుడు చూపిస్తున్నాడు. ఇక విశేషంగా రవి సేనాధిపతి రవి ప్రకృతిని రక్షించేవాడు. మనకి ఒక సైన్యాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక సేనాధిపతి ఉంటాడు రాజు దగ్గర. అలా సేనాధిపతి కూడా సూర్యుడే దానికి కూడా అధిపతి అయిపోయాడు. అందువలన రాజ్యానికి కోపాలు ద్వేషాలు ఉంటాయి. రాజు అంటే వేరే వేరే స్టేట్లు ఉన్న మంత్రుల వర్గము, సెంట్రల్ స్టేట్, ఇలా ఇటువంటి వాటిపైన ఎక్కువ ప్రభావం చూపించి ఆ రాజుల్లో ద్వేషాలుని పెంచుకుంటారు. దానివలన ప్రజలు కూడా మానసికంగా క్షోభ అనుభవించే పరిస్థితులు వస్తాయి. ప్రజలు అనుకున్నట్టు రాజులు ఉండరు. వాళ్ళు మనస్పర్ధాలు అధికంగా వచ్చి వాళ్ళే ద్వేషం చేసుకుంటూ దీన్ని ప్రజలపై ప్రభావం చూపించే యోగం ఉంటుంది. అందువలన మనము కాస్త జాగ్రత్తగా ఉండాలి. మన కష్టాన్ని మనం నమ్ముకొని ముందుకెళ్తూ ఉండాలి. మరియు ప్రపంచం గురించి మంచితనాన్ని, మంచి విషయాన్ని మనము ఎన్నిక చేసుకుంటూ దీన్ని మార్చడానికి ప్రయత్నించాలి. ఇక విశేషంగా సస్యాధిపతి గురువు. ప్రకృతిలో ఏదైతే సస్యము అంటామో పైరు, పచ్చరికం, వ్యవసాయం వీటివన్నిటికీ కూడా గురువు కాబట్టి వ్యవసాయ రంగంలో ఉన్నవారికి వ్యవసాయ ఉత్పన్నాలు, వ్యవసాయానికి సంబంధించినగా అధిక సృష్టి ఉంటుంది. గురువు బాగా కాపాడుకుంటాడు. వ్యవసాయోత్పన్నాలకి ఈ సంవత్సరంలో రోగాలు అటువంటివి ఉండవు, కానీ ఉత్పాదన అధికంగా అవుతుంది. అయితే కొన్ని దేశపు అంటే విశేషంగా చూడండి, కొంకణ మరియు మగధ దేశపు. కొంకణ అంటే ఏం తెలుసా? సముద్రపు తీరము, వాటర్. గోవా మరియు మన ఆంధ్రప్రదేశ్లో చూసేదైతే ఏదైతే సముద్రపు తీరపు కోస్టల్ ఏరియా ఏదైతే ఉంటుందో అటువంటి జనాలకి అటువంటి స్థానంలో మనకి ఈ ఒక అల్ప సృష్టి అని ఉంటుంది. మరియు బీహార్ లాంటి చుట్టుపక్కన అంటే ఎడారి ప్రాంతాలు, అక్కడ వేడి అధికంగా ఉంటుంది కదా, అటువంటి చోటు అల్ప సృష్టి అవ్వడం వలన అక్కడ ఆహార పదార్థాలకి ఇబ్బంది కలుగుతుంది. అన్ని వ్యాపారాలు అటువంటి కోస్టల్ ప్రదేశం మరియు బీహార్ కంట్రీలో మనకి తెలియని దారిద్రం ఆవర్తిస్తుంది అని చూపిస్తుంది. అందువలన దానివల్ల ప్రజలు ఇబ్బందుల్లో పడి ఇతర రాష్ట్రాలు సహకారాన్ని పొందే పరిస్థితులు ఏర్పడతాయి అనేది చూపిస్తుంది ఈ ఒక విశేషంగా గురు సస్యాధిపతి. అయితే రైతులు ఎక్కడ అధికంగా నది నీరుని ఉపయోగం చేసుకొని, చెరువు నీరుని ఉపయోగం చేసుకొని వ్యవసాయం పండుతారో అక్కడ వాళ్ళకి ఎటువంటి నష్టాలు లేకుండా చాలా అభివృద్ధి చెందుతారు అనేది వ్యవసాయం పైన, ప్రకృతి పైన, మెడికల్ పైన, ప్లాంట్స్ పైన, ఆయుర్వేదం పైన వీటన్నిటికీ కూడా గురు ప్రభావం ఉంటుంది. అవి బాగా వృద్ధి చెందుతాయి. ఇక విశేషంగా ధాన్యాధిపతి కుజుడు, ధాన్యానికి అధిపతి. మనం ఏదైతే పండుతామో దాన్ని తీసి స్టాక్ చేయడం, వీటన్నిటికి కూడా ఇంట్లో పెట్టుకోవడం, వీటికి అధిపతి కుజుడే అవ్వడం వలన ధాన్యాలు, ఎర్రటి ధాన్యాలు బాగా పండుతాయి, వాటి విలువలు కూడా బాగా పెరుగుతాయి. మరియు ఎర్రటి భూమిలో ఏదైతే పండుతారో దానికి విలువ అంటే రేట్ ఎక్కువ ఉంటుంది. ఎర్రటి భూమిలో మీరు ఏం పండినా, అది కూరగాయలు కావచ్చు, దవస ధాన్యాలు కావచ్చు, ఏది పండినా దానికి ప్రకృతిలో అంటే ఈ ప్రపంచంలో ఈ సంవత్సరంలో విలువలు పెరుగుతాయి, రేటు పెరుగుతుంది. దానివల్ల రైతులు మంచి డబ్బులు సంపాదించవచ్చు అనే దాన్ని విశేషంగా కుజుడు చూపిస్తున్నాడు. తర్వాత అర్ఘాధిప. చూడండి, అర్ఘాధిప, అర్ఘానికి అధిపతి ఈ ఒక
విశేషంగా సూర్యుడే అయ్యాడు, అర్ఘాధిపతికి సూర్యుడే అయ్యాడు. సూర్యుడు అర్ఘాధిపతి అవ్వడం వలన విశేషంగా మనకి ఎలా ఉంటుందంటే ఈ ప్రకృతిలో ఈ వర్షాలు మరియు నీటి పదార్థాలు మరియు నీళ్ళల్లో పెరిగే ఏదైతే ఉంటాయో ఆ నీళ్ళ నుంచి అధికంగా నీళ్ళని ఉపయోగం చేసుకునే పంటలు, ఈ ఒక వరి పంట కావచ్చు, గోధుమ పంట కావచ్చు, చెరుకు పంట కావచ్చు, ఇటువంటి వాటిపైన కాస్త దీని ప్రభావం అధికంగా ఉంటుంది. దీనివలన కాస్త మనకి నీటి సాగు సరిపోక కాస్త ఇబ్బందులు పడతారు అనేది కూడా చూపిస్తూ ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా నల్లటి భూమిలోనే పెరుగుతాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. రెండోది ఈ ఒక అర్ఘాధిపతి బాగా గమనించాలి మనము. అర్ఘాధిప రవి అవ్వడం వలన జనాల్లో కూడా క్రోధం పెరుగుతూ ఉంటుంది, తర్వాత వైరత్వం పెరుగుతూ ఉంటుంది. అంటే కులాలే కొట్టుకోవడం, ఊర్లే కొట్టుకోవడం, అంటే వాళ్ళలోనే ఏదో వాళ్ళ ఒక కార్యక్రమాలని లేదా వాళ్ళ పనుల్లో మనకి విరుద్ధంగా ఉన్నారు, లేదు అంటే నాకు ఈ సంవత్సరంలో చాలా నష్టాన్ని అనుభవిస్తున్నాను, లేదా వేరే ఇంకేదో నాకు సమస్య జరుగుతుంది. ఇటువంటి విషయాల్లో కాస్త అర్ఘాధిపతి సూర్యుడు అవ్వడం వలన ఇటువంటి విషయాల వల్ల జనాలు కాస్త క్రోధం చెందుతారు అనే దాన్ని చూపిస్తూ ఉంది. ఇక విశేషంగా మేఘాధిపతి సూర్యుడు, సూర్యుడే మేఘాధిపతి సూర్యుడు అవ్వడం వలన మనకి ఇక్కడ ఏమవుతుంది, మేఘాలు అధికంగా ఉత్పత్తి అయ్యి మేఘాల నుంచినే వర్షాలు వస్తాయి. కానీ సూర్యుడే మేఘాధిపతి అవ్వడం వలన గాలి అధికంగా ఉంటుంది ఈ సంవత్సరంలో. దీనివలన మేఘాలు చెదిరిపోతూ ఉంటాయి. మనము ఎక్కడైతే వర్షాలు కావాలంటామో అక్కడ వర్షాలు తగ్గిపోతూ సముద్రాలపై వర్షాలు కురిసే ప్రభావం అధికంగా ఉంటుంది. దీన్ని కాస్త మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక విశేషంగా రసాధిపతి శనిహి. రసాధిపతి అంటే లిక్విడ్స్, మనం ఏదైతే జల ఉత్పన్నాలు, లిక్విడ్స్, ఆల్ పెట్రోలియం కావచ్చు, వీటన్నిటికీ కూడా లిక్విడ్గా ఉపయోగించే ఎల్పిజి కూడా శనినే అధిపతి. అందువలన ఈ సంవత్సరంలో విశేషంగా వీటి నుంచి ఉత్పత్తి అయ్యేవి కావచ్చు, వీటి నుంచి మనము ఏదైతే ఉత్పత్తి చేస్తూ ఉంటామో వాటి ప్రభావం క్షీణిస్తుంది. అంటే పెట్రోలియం ఉత్పత్తులు అధికంగా దొరకవు కాబట్టి రేట్ పెరుగుతూ ఉంటుంది, గ్యాస్ రేట్ పెరుగుతూ ఉంటుంది. మరియు వీటిని ఉపయోగం చేసుకునే ఏవేవైతే పదార్థాలు మనం తయారు చేస్తామో వాటి విలువలు పెరుగుతాయి అనే దాన్ని చూపిస్తూ ఉంది. తర్వాత నీరసాధిపతి, చూడండి, రసాధిపతి జలతత్వం, నీరసాధిపతి వాయుతత్వాన్ని చూపిస్తుంది. అంటే దీనికి నీరసాధిపతి వచ్చి బుధుడు ఉంటాడు, వాయుతత్వం అతను కూడా బుధుడే కదా. అంటే కర్పూరపు, శ్రీగంధము ఇవన్నీ కూడా రేట్లు పెరుగుతాయి. సిల్వర్, వెండి, దాని వాల్యూ కూడా పెరుగుతుంది ఈ సంవత్సరంలో. మరియు సీసము, ఐరన్, స్టీల్ రిలేటెడ్ సీసము, ఐరన్ను, కాఫర్, వీటి వాల్యూ తగ్గుతాయి. బంగారు, వెండి మరియు ఇటువంటివి రత్నాలు ఇవన్నీ కూడా విలువలు పెరుగుతాయి అనేదాన్ని బుధతత్వాన్ని చూపిస్తుంది నీరసాధిపతి. ఇక పశునాయకుడు అంటే దశమాధిపతి, పశునాయకుడు ఈ సంవత్సరంలో యముడు. అందువలన పశువులకి అనారోగ్యాలు అధికంగా ఉంటాయి. మరియు పక్షులకి సంబంధించినట్టుగా, పశువులకి సంబంధించినట్టుగా, అంటే ఆకాశంలో ఎగిరేవి, భూమిపై ఉండేవి, మనం ఏదైతే ఆహారాన్ని కోసం కొందరు ఉత్పత్తి చేసేవి ఏవైతే ఉంటాయో జీవరాశులు, వాటికి అనారోగ్యం అధికంగా ఉంటుంది. వాటికి రోగాలు అధికంగా ఉండడం వల్ల దానివలన చాలా నష్టాలు కూడా జనాలు అనుభవిస్తారు. అది ప్రత్యేకంగా చూపిస్తుంది. మరియు అంతేకాకుండా పశునాయకుడు యముడు అవ్వడం వలన పాలు ఉత్పాదన తగ్గిపోతుంది ఈ సంవత్సరంలో. వాటికి ఆహారం బాగుంటుంది, గోవులకు మంచి ఆహారం, ఎందుకంటే గురువుని అధిపతి కాబట్టి, మనకి సస్యాధిపతి గురువు కాబట్టి ఆహార పదార్థాలు మంచిగా దొరుకుతాయి. కానీ పాలు ఉత్పాదన తగ్గిపోతుంది. ఇది నవనాయకులు దశ మంత్రివర్గాలని మనం ఈ విధానంగా తెలుసుకోవచ్చు. మరియు ఈ సంవత్సరంలో గ్రహణాలు 4 ఉంటాయి. 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు. మన భారతదేశంలో విశేషంగా 2 గ్రహణాలు మాత్రమే గోచరిస్తాయి. అయితే విశ్వావసునామ సంవత్సరంలో శని అంత్యం వరకు, అంటే ఈ సంవత్సరం ఆఖరి వరకు మీనరాశిలోనే ఉంటాడు.
కానీ గురువు మాత్రం 3 సార్లు స్థానపల్లటం అవుతుంది. ఇది 12 సంవత్సరాలకు ఒక్కసారి ఇటువంటి పరిస్థితులు వస్తాయి. అంటే 3 సార్లు, అంటే ఈ ఇంటి నుంచి ముందరింటికి, తదుపరి అక్కడి నుంచి ఇంకొక 30 డిగ్రీకి, మళ్ళీ ఇంచెల మార్గము అంటాం. ఈ ఒక గురువు మే నెల, అంటే 5వ నెల, ఆ మే నెలలో మనకి మధ్య భాగంలో మిథున రాశికి ప్రవేశం చేస్తాడు. తర్వాత అక్టోబర్ మాసం మధ్య భాగంలో మళ్ళీ మిథున రాశి నుంచి కర్కాటక రాశికి ప్రవేశం చేస్తారు. మళ్ళీ డిసెంబర్లో ఇంచెల మార్గం, అంటే బ్యాక్వర్డ్, మళ్ళీ వెనక్కి వచ్చేస్తూ ఉంటారు. ఫార్వర్డ్ అంటే ముందుకు పోవడం, బ్యాక్ అంటే వెనక్కి రావడం, అలా మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. అంటే మిథున రాశిలో ఆఖరి వరకు స్థిరత్వంగా అక్కడే ఉంటాడు, సంవత్సరం ఆఖరి వరకు. అంటే ఇప్పుడు మనం ఆలోచించాలి, శని మాత్రం ఒకే చోటు ఉన్నాడు, గురువు బృహస్పతి 3 స్థానాల్లో మనకి గోచరిస్తాడు ఈ సంవత్సరంలో. దీన్ని బట్టి లాభాలు, నష్టాలు, సుఖ దుఃఖాలు, రాశిలో ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, ప్రకృతిపై ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది మనం కాస్త తెలుసుకుందాం. అయితే విశ్వావసో నామ సంవత్సరం అత్యంత శుభకరమైన నామధేయంతో ఆదివారం రోజు ప్రారంభమైనా కూడా ఈ సంవత్సరంలో కాస్త ఈ ఒక శని చండాల యోగము అనేది ఏర్పడింది. శని చండాల యోగం అంటే షష్టగ్రహ కూటమి, శని చండాల యోగం ఒకే చోటు ఉంటుంది. ఈ 6 గ్రహాల ప్రభావం మీనరాశిలో ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఒక్కరోజు అంటే మళ్ళీ చంద్రుడు మారిపోతాడు కాబట్టి సమస్య లేదు. అయితే రాహు శని 2 గ్రహాలు ఒకరినొకరు ప్రభావం చూపించుకునే వరకు, అంటే రాహుగ్రహం అక్కడి నుంచి మార్పిడి జరిగే వరకు ప్రకృతి వికోపాలు అధికంగా ఉంటాయి, ప్రకృతిలో నష్టాలు అధికంగా జరుగుతూ ఉంటాయి, మరియు జనాలు క్రోధభావంతో ఉంటారు, మరియు జనాలు అజ్ఞానంతో ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటారు. జనాలు ఎప్పుడు కూడా ఈ ఒక గ్రహాల ప్రభావం పైన మనసు ఎవరికైతే బాధంతో ఉంటారో, బాధతో వాళ్ళు ద్వేషాన్ని నింపుకో ఉంటారో వాళ్ళపైన ఎక్కువ ఈ గ్రహాలు ప్రభావం చూపిస్తుంది. విజ్ఞానం బాగా డెవలప్మెంట్ అవుతుంది, సైన్స్ బాగా డెవలప్మెంట్ అవుతుంది, కొత్త కొత్త రీసెర్చ్ బాగా జరుగుతుంది. మరియు ఈ సంవత్సరంలో ఈ 2 గ్రహాల యోగం వల్ల ఉత్తమమైన ఔషధాలు లభిస్తాయి. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మనం ఏదైతే రీసెర్చ్ చేస్తుంటామో కొన్ని వ్యాధులకి, ఆ వ్యాధులకి మంచి ఔషధాలుగా మనకి ఈ సంవత్సరంలో ప్రాప్తిస్తాయి. విశ్వ వసౌ, వసుదేవతలు మీకు అందరికీ తెలుసు కదా. వసుదేవతలు వాళ్ళు గంధర్వ లోకానికి అధిపతులు. వాళ్ళు ఈ వైద్య శాస్త్రాన్ని మనకి ఇచ్చిందే వసుదేవతలు. విశ్వావసో నామ సంవత్సరంలో మెడికల్ రిలేటెడ్ మరియు మెడికల్ రంగం బాగా అభివృద్ధి చెందుతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఒక రోగాలకి ఔషధాలు లభించనివి ఈ సంవత్సరంలో లభిస్తాయి. ఈ ఒక ఔషధాలు కూడా సామాన్యులు కూడా వాళ్ళు కొనుక్కునే విధానంగా అంత ఔషధోత్పన్నాలు మనకి తక్కువ ధరలో లభిస్తాయి. అటువంటి ఔషధ రంగంలో ఈ సంవత్సరం మనం ప్రపంచమంతా విజయోత్సవాన్ని జరుపుకునే సంవత్సరంగా ఉంటుంది. మళ్ళీ ఇటువంటి ఔషధాలు సృష్టి అవ్వాలి అంటే ఇంకా 60 సంవత్సరాలు ఎదురు చూడాలి. అంత అభివృద్ధి ఈ సంవత్సరంలో వైద్యకీయ రంగంలో, అది ప్రత్యేకంగా ఆయుర్వేదం కావచ్చు, మరియు ఈ అలోపతి కావచ్చు, హోమియోపతి కావచ్చు, అంత డెవలప్మెంట్ అవుతాయి. మరియు అటువంటి అద్భుతమైన ఔషధాలని సృష్టిస్తారు మన విజ్ఞానులు అనేది ప్రపంచం పైన చూపిస్తూ ఉంది. ఇక ఈ సంవత్సరంలో యుద్ధాలు ఎలా ఉంటాయి అనే దాన్ని చూద్దాం. ఈ షడ్గ్రహ కూటమి పూర్వంలో మనకి ఈ పంచమ గ్రహకూటం కర్కాటక రాశిలో జరిగినప్పుడు, మరియు మకర రాశిలో జరిగినప్పుడు, తులారాశిలో జరిగినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క సంగ్రామాలు మనం చూసాం. 2వ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు కూడా ఇదే విధానంగా షడ్గ్రహ కూటమి జరిగింది. తర్వాత మనకి ఏదైతే 1947 ఆ సమయంలో మనకి స్వతంత్రము ఎప్పుడైతే ప్రాప్తించిందో ఆ సమయంలో కూడా ఈ పంచగ్రహ మహాకూటమి అనేది ఏర్పడింది. ఆ సమయంలో చాలా ప్రాణ నష్టాలు అవన్నీ జరిగిన తర్వాత మనకి స్వాతంత్రం ప్రాప్తించింది. తర్వాత 1965లో కూడా ఒకసారి ఇటువంటి గ్రహకూటమి జరిగింది. ఆ సమయంలో కూడా
మనకి తెలియకుండానే ఈ ఒక మన చుట్టుపక్కన అంటే చైనా భారతదేశంలో ఒక యుద్ధ ప్రసంగన ఏర్పడింది. అంటే ఆ సమయం అలా ఉండేది. దానివల్ల చాలా కోల్పోయాం. అప్పుడు భారతానికి నష్టం కూడా జరిగింది ఆ సమయంలో. ఇది ఇతిహాసకారులు మనకి తెలియచేస్తారు. ఈ జ్యోతిష కార్యక్రమం కాబట్టి దాని గురించి మనం మాట్లాడేదొద్దు, వాళ్ళు తెలియచేస్తారు. అలా ప్రతి సంవత్సరంలో కూడా ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేశ విదేశాలు మరియు చుట్టుపక్కల దేశాల్లో ఉండే వాళ్ళకి మన వాళ్ళకి చాలా మనస్పర్ధాలు, కోల్డ్ వార్ అంటాం, అటువంటివి జరిగినట్టు మనకు తెలుస్తుంది. ఈ ఒక శని చండాల యోగం ఉండేన్ని రోజులు కూడా విదేశాల్లో కొత్తగా ప్రయాణం చేసిన వాళ్ళకి, విదేశాల్లో ఇంకా స్థిరత్వం లేని వారికి అటువంటి వారిపైన ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అందువల్ల పరస్థల వాసులకి కీడు అంటాం. అంటే పరస్థల వాసం అంటే మన ఊరిది ఇంకొక ఊర్లో వెళ్ళి ఏదో జీవించాలి, ఏదో జాబ్ చేయాలి, చదువుకోవాలని వెళ్ళింటాము, అటువంటి వారికి ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అదే విధానంగా వేరే దేశాలకి చదువుకోవడానికి వాళ్ళంతా పరస్థలమే కదా, అది మనకి పరస్థలం అవుతుంది, ఇది స్వస్థలం అవుతుంది. అలా పరస్థలం వెళ్ళిన వారికి పై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ఈ శని చండాల యోగం ఉండే వరకు. అంటే రాహు స్థాన పలటనమయ్యే వరకు మీనరాశి నుంచి రాహు కుంభరాశికి ప్రవేశం చేసే వరకు ఇటువంటి ప్రభావాలు వీడిపైన చూపిస్తూ ఉంటాయి. ఇక యుద్ధాలైతే జరగవు, కోల్డ్ వార్స్ అయితే ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఉంటాయి, ప్రళయాలైతే జరగవు, కానీ జలం నుంచి అంటే సునామీ లాంటివి చిన్నవి కొన్ని జరుగుతాయి ఈ సంవత్సరంలో. ఇది మనకి ఎక్కువ గ్రహణ ప్రభావం ఎక్కడైతే ఉంటుందో అక్కడ, మరియు ఈ 4 గ్రహణాలు ఎక్కడైతే ప్రభావం ఉంటుందో సంవత్సరంలో అక్కడంతా కూడా భూకంపాలు జరుగుతాయి. మరియు జలాన్ని నుంచి ఏదైనా సునామీ లాంటిది జరిగి కాస్త నష్టాలు అనుభవిస్తారు. అంటే భూకంపం నుంచి నష్టాలు, మరియు అదే విధానంగా జలం నుంచి అంటే సునామీలు నుంచి కూడా నష్టాలు జరుగుతాయి. అధికమైన నష్టాలు కాకుండా అల్ప నష్టమైన ఖచ్చితంగా ఈ సంవత్సరంలో అయితే ఉన్నాయి. అంటే ప్రకృతి ధర్మం, అది బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది, దాన్ని ఏం చేయలేం. ప్రకృతిలో ఏం జరిగినా కూడా మనం స్వీకరిస్తూ ముందుకెళ్తూ ఉండాలి. ఎందుకంటే ప్రకృతిని వినాశం వైపు తీసుకెళ్తుండేది మానవుడే కాబట్టి ఈ మానవుడే వీటన్నిటికీ కారణం. అందువలన వాటిని ప్రకృతిని అయితే మనం ఎదిరించలేం, కానీ ప్రకృతిలో కలిసి జీవించవచ్చు. మనం అయినంత వరకు ప్రకృతిని కాపాడుకోవాలి అంటే స్వచ్ఛత, ప్లాస్టిక్ నిషేధన జరగాలి. మరియు ప్రకృతిలో వాహనాల నుంచి ఉత్పత్తి అవుతున్న ఉష్ణోగ్రత వల్ల మనకి హిమాలయాలు కరిగిపోయి ఆ నీరు సముద్రాల్లో చేరుకుంటూ మనకి సముద్రపు నీరు మట్టం పెరిగి భూమి అంతరించడం వైపు ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఇటువంటి వాటన్నిటికీ కారణం ఈ మానవుడే. అందువలన మానవుల్లో మన ఆలోచనల్లో వ్యత్యాసం వచ్చే వరకు ప్రకృతిని మనం కాపాడుకోవడానికి ప్రయత్నించవచ్చు, కానీ పూర్తిగా ప్రకృతిలో కొన్ని సందర్భాల్లో ప్రకృతి ఇచ్చే శిక్ష అనే దానికన్నా దాని ధర్మం అది చేస్తూ ఉంది. అప్పుడు అందరూ ప్రకృతిలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అందరూ ఉంటారు, అందరికీ దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి ఏదొచ్చినా స్వీకరించక తప్పదు అనేది నా అభిప్రాయం. కానీ ఈ విశ్వావసు నామ సంవత్సరంలో అందరు ప్రజలకి మంచిది కావాలి అని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీరు సంతోషంగా ఈ సంవత్సరంలో సుఖ దుఃఖాలు, లాభాలు, నష్టాలను అన్నిటినీ కూడా ఏక విధానంగా స్వీకరిస్తూ శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబ కలంద భక్షణం అంటూ ఈ ఉగాది పచ్చడి అని ఏదైతే ఉంటుందో దాన్ని స్వీకరించండి. మరియు అదే విధానంగా ఈరోజు చాలామంది ఈ ఒక నింబ కలంద అంటే మనకి వేప పువ్వు బెల్లాన్ని తీసుకుంటారు. వేప అనేది దుఃఖానికి మరియు నష్టానికి ప్రతీకం, బెల్లము అనేది సుఖానికి మరియు సంతోషానికి అభివృద్ధికి ప్రతీకం. రెంటిని కూడా సరి సమానంగా తీసుకుంటూ దాన్ని స్వీకరించే సమయంలో శతాయుహు వజ్రదేహాయ అంటే ఈ శరీరానికి 100 సంవత్సరాల దాకా వజ్రంలాగా ఆరోగ్యం నాకు ప్రాప్తించాలి అని కోరుకుంటూ శతాయు వజ్రదేహాయ సర్వ సంపత్కరాయ చ, సర్వ సంపత్కరాయ చ అంటే సంపద అంటే ఏంటి తెలుసా? మన జీవితంలో సంపద అంటే ఆరోగ్యం, సంపద అంటే ఇక ఆయుహు, సంపద అంటే విద్య, జ్ఞానం, సంపద అంటే ఐశ్వర్యం, సుఖము, వీటినే సంపద అంటాం. ఇవి అభివృద్ధి చెందాలి నా జీవితంలో అంటూ దాన్ని స్వీకరిస్తారు ప్రసాదంగా. శతాయు వజ్రదేహాయ సర్వ సంపత్కరాయ చ సర్వారిష్ట, అరిష్టాలు మన జీవితంలో ఏముంటాయో అవన్నీ వినాశనం జరగాలి అని మనస్ఫూర్తిగా
కోరుకుంటూ స్వీకరించండి. మన సనాతన ధర్మంలో ఉగాది పర్వదినం అంటే గోమాత గో విశ్వమాతుర అంటూ గోవుకి పూజించడం, అంతేకాదు తల్లి తండ్రి పాద నమస్కారాలు చేసుకోవడం, గురువుకి నమస్కరించడం, మన ప్రియమైన వారితో వాళ్ళ ఆశీస్సులు పొందడం, పెద్దవారి ఆశీస్సులు పొందడం మన సనాతన ధర్మం. విశ్వావసో నామ సంవత్సరం మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 14, ఆరోగ్యం 3, అనారోగ్యం 0, రాజ్యపూజ్యం 5, రాజకోపం అంటే అవమానాలు ఈ సంవత్సరంలో 6% ఉంటుంది. సుఖము 3, దుఃఖము 3 సరి సమానంగా ఉంది. అయితే ఈ సంవత్సరంలో మీకు 7.5 ప్రారంభం అయింది. 12వ ఇంట్లో శని. ప్రస్తుతం గురువు 2వ స్థానంలో ఉన్నాడు. తదుపరి 3వ స్థానానికి వెళ్తాడు. తదుపరి కర్కాటక రాశి 4వ స్థానానికి వస్తారు. ఈ మధ్యలో గురువు 3 రకాల ప్రతిఫలాలు ఇస్తాడు. ప్రస్తుతం గురువు మీకు ఈ కమింగ్ మే 14వ తేదీ వరకు వృషభంలో ఉంటాడు. ఈ సమయంలో గురువు మీకు చాలా శుభ ప్రతిఫలాలే ఇస్తూ ఉంటాడు. కార్యప్రగతి, మరియు మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారో ఆ లాభాలన్నీ అంతలోపలే వచ్చేస్తాయి. మంచి ఆలోచనలు, థాట్ ప్రాసెస్ పెంచుకుంటారు. అయితే అక్కడి నుంచి 2025 5వ నెల 14వ తేదీ నుంచి 2025 10వ నెల వరకు మనకి మిథున రాశిలో సంచరిస్తూ ఉంటాడు గురువు. ఈ మిథున గురువు అన్ని డిస్టర్బెన్స్ అంటే అప్పటిదాకా ఉన్న కాన్ఫిడెన్స్ మనకి డౌన్ఫాల్ అయిపోతుంది. అన్ని విరుద్ధంగా ప్రారంభం అవుతూ ఉంటాయి. ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. మనకి రిటర్న్స్ చాలా తక్కువ ఉంటుంది. ఇటువంటి సమయాన్ని ఎదురు చూస్తారు. తదుపరి అదే బృహస్పతి గురువు మీకు 10వ నెల 18వ తేదీ నుంచి 12వ నెల వరకు కర్కాటక రాశిలో ఉంటారు. ఈ కర్కాటక రాశిలో ఉన్నప్పుడు గురువు అపవాదాలు, అవమానాలకి దారి తీసేస్తూ ఉంటాడు. అదే విధానంగా మీకు ఆ సమయంలో ఉద్యోగంలో ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చేస్తూ ఉంటాయి. మళ్ళీ ఆఖరికి మిథున రాశికే గురువు ప్రవేశం చేస్తాడు. మళ్ళీ మిథున రాశికి వచ్చిన తర్వాత అన్నిట్లో డిస్టర్బెన్సే ఎక్కువ కనబడుతూ ఉంటాయి. ఇది గురు సంచారోక్తేన మేషరాశిలో జరిగే ఒక వ్యత్యాసాలు. కానీ శని 7.5 ప్రభావం అధికంగా ఉంది. వాహనాల వల్ల జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో భార్యాభర్తల పట్ల జాగ్రత్త వహించండి. అనవసరమైన గొడవలు సృష్టి అయిపోతూ ఉంటాయి. చిన్నపిల్లలు ర్యాష్ డ్రైవ్, అడ్వెంచర్సు, కొత్త నిర్ణయాలు తీసుకోకండి. అధికంగా శ్రమించండి. రైతులు అంతే. కవులు చేసేవారు, కొత్తగా వ్యాపారము అవి ఇవి చేయాలనుకునేవారు, కృషి ఉత్పన్నాల్లో లాభాలు కన్నా నష్టాలు అధికంగా ఉంటాయి. జాగ్రత్తగా ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోండి. ఈ సంవత్సరంలో వ్యాపారస్తులు అంతే. అధిక కష్టం ఉంటుంది, ప్రతిఫలం తక్కువ ఉంటుంది, నష్టాలు ఎక్కువ కనబడుతూ ఉంటాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగంలో ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి శత్రువులు అధికంగా సృష్టి అవుతూ ఉంటారు. అపవాదాలు, అవమానాలు వస్తాయి. పై అధికారుల నుంచి మీకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. దాని నుంచి అయినంత వరకు నెగిటివ్ థాట్స్ ఎక్కువ ఉంటాయి. ఏదో ఒకటి చేసి మనము ప్రమోషన్ కానీ లేదు అంటే ట్రాన్స్ఫర్ కానీ కావాలి అని కోరుకొని నిరాశ చెందే పరిస్థితులు ఉంటాయి. ఇక స్వంత వ్యాపారస్తులు, భూమి వ్యాపారస్తులు వీళ్ళందరికీ కూడా నష్టాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఏదో లాభాలు వస్తాయని అప్పులు చేసి ఇన్వెస్ట్మెంట్ చేసి అందులో చిక్కేసుకొనేయడం ఇటువంటివి జరుగుతాయి. అయినంత వరకు మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకంగా స్త్రీలు అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి. అపమానాలు, అవమానాలు ఎక్కువ వస్తాయి. నమ్మిన వారు ద్రోహం చేస్తూ ఉంటారు. జాగ్రత్త వహించడం మంచిది. ఈ శని ప్రభావం వల్ల మీకు వ్యతిరేకంగానే ఉంది. గురువు కూడా వ్యతిరేకంగానే ఉన్నాడు. కాబట్టి మీరు అయినంత వరకు ఈ విశ్వావసో నామ సంవత్సరంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మీరు ఆచరించాల్సిన భగవంతుడు సుబ్రహ్మణ్య స్వామి. మీరు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తూ రోజు దీపారాధన చేస్తూ దీపదుర్గా స్తోత్రాన్ని చదువుకుంటూ ఆ ఒక దీపారాధన ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్ళక ముందుగానే
ఇంట్లో దీపం వెలిగించి దీపానికి ఒక నమస్కారం వేసుకొని అయినంత వరకు అగ్నిహోత్రులాగా లేదంటే రోజు వారానికో నెలకో ఒకసారి ఏదైనా యాగంలో పార్టిసిపేట్ చేయడం, హోమాలు అవనాలు చేపిస్తూ ఉండడం, ఇటువంటివి ధర్మకార్యాల్లో ఎక్కువ మీరు వెళ్తూ ఉంటే, ఇవన్నీ చేయడానికి కాకపోయినా రోజు దీపం వెలిగించి భగవంతుని నమస్కరిస్తూ సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తూ ఉంటే ఈ సంవత్సరంలో మనకి ఎటువంటి విషమ పరిస్థితులు వచ్చినా దాన్ని ఎదిరించి బయటపడచ్చు. వృషభ రాశి. ఈ వృషభ రాశిలో జన్మించిన వారికి విశ్వావసవు నామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా ఈ ఒక వృషభ రాశి వారికి లాభము 11, ఇక వ్యయం 5, అదే విధానంగా ఆరోగ్యం 0, అనారోగ్యం 4% ఉంది. మరియు రాజ్యపూజ్యం 4 అయితే రాజకోపం అవమానాలు 2, సుఖము 6, దుఃఖము 3 ఉంటుంది. అయితే ఈ సంవత్సరంలో శని ఏకాదశ ఫలాలు చాలా మంచి ప్రతిఫలం ఇస్తున్నాడు శని. గురువైతే ప్రస్తుతం మే 14వ తేదీ వరకు అంత మీకు అనుకూలంగా అయితే ఉండదు. అప్పటిదాకా ఏదో ఒక విధానంగా నష్టాలు అటువంటివి జరుగుతూ ఉంటాయి. తర్వాత అదే గురువు మిథున రాశికి ప్రవేశం చేసిన తర్వాత అంటే 2025 5వ నెల నుంచి 10వ నెల వరకు మిథున రాశిలో మీ రాశి పైన మంచి ప్రభావం చూపిస్తూ ఉంటాడు. కుటుంబ సౌఖ్యము అనుకూలం ఉంటాయి. ఈ సమయంలో చాలా అభివృద్ధి చెందే యోగం ఉంది. తర్వాత కర్కాటక రాశికి ప్రవేశం చేస్తారు. ఆ ఒక 2025 10వ నెల అక్టోబర్ నుంచి డిసెంబర్ మాసంలో మొదటి వీక్ వరకు కర్కాటక రాశిలోనే ఉంటారు. ఆ సమయంలో కూడా మీకు కాస్త గురువు వల్ల మీకు శుభం జరుగుతుంది. కొన్ని విషయాల్లో అంటే ఎన్ని లాభాలు వచ్చింటాయో ఖర్చు పెట్టడానికి దారులు వస్తూ ఉంటాయి. కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయడం అలాంటివి కొన్ని జాగ్రత్త పడాలి. మళ్ళీ మిథున రాశికి వచ్చిన తర్వాత మీకు మంచి శుభ ప్రతిఫలాలు అనుభవిస్తారు. చాలా బాగుంటారు. మంచిగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతారు అనేది మనకి సంవత్సరం ఆఖరి వరకు ఉంటుంది. అయితే ఓవరాల్గా శని ఏకాదశ స్థానం, ఇక వృషభ రాశి వారికి ద్వితీయ గురు. అయితే ఈ మధ్యలో వీళ్ళకి అన్ని రకాల అనుకూలాలు ప్రాప్తిస్తాయి. గృహయోగాలు ప్రాప్తిస్తాయి. తర్వాత విదేశాలకు వెళ్ళే యోగం ప్రాప్తిస్తుంది. అంతేకాదు స్టూడెంట్స్కి చదివే వాళ్ళకి మీకు ఎంత చదువుతారో అంత అభివృద్ధి చెందుతారు. వ్యాపార రంగంలో పేరు ప్రతిష్ట గుర్తింపు తెచ్చుకుంటారు. కృషి రంగంలో అధికమైన లాభాలు ప్రాప్తిస్తాయి. అప్పుల నుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాదు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినది అధికమైన లాభం వస్తుంది. పిత్రాజిత ఆస్తులు ప్రాప్తిస్తాయి. దూరమైన బంధువులు దగ్గరకు అవుతారు. మరియు వివాహం లేని వారికి వివాహ యోగం ప్రాప్తిస్తుంది. కుటుంబంలో సంతోషమైన వాతావరణం ఏర్పడుతుంది. టోటలీ వృషభ రాశికి ఈ సంవత్సరం చాలా మంచిగా ఉంది. కానీ గురు వృషభ రాశిలో ఉండే రోజులు మరియు కర్కాటక రాశిలో ఉండే సమయంలో అంత శుభం కాదు. మధ్యలో మిగతా కాలం మొత్తం మీ వైపే ఉంటుంది. మీరేమనుకుంటే అది జరుగుతుంది. కష్టపడితే కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రశంసలు, తర్వాత మీకు ఏదైనా ట్రాన్స్ఫర్ కావాలన్నా లభిస్తుంది. అంతేకాదు ప్రమోషన్స్ కూడా వస్తాయి. చాలా మంచిగానే ఉంది. కానీ ఎవరిపైన అతి విశ్వాసం పెట్టకండి. డబ్బులు ఎవరికి ఇవ్వకండి. మరియు విశేషంగా మీకు అందరికీ తెలియచేసేది సమయం బాగుండే సమయంలో సంబంధాలని పెంచుకోవాలి. అయినంత వరకు అహంకారాన్ని దూరం పెట్టి ద్వేషాన్ని దూరం పెట్టి స్నేహంగా అందరితో కలిసి మంచి విచారాలకి ప్రచోదన చేస్తూ మంచి పనులు చేస్తూ ఉంటే ఈ సంవత్సరం మీకు చాలా అదృష్టం ప్రాప్తిస్తుంది. ఈ సంవత్సరంలో మీరు విశేషంగా ఏదైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడు నది స్నానం, సముద్ర స్నానం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. తర్వాత దేవతా అభిషేకాలు మీకు అదృష్టాన్ని ఇస్తూ ఉంటుంది. శివాలయాల్లో అభిషేకం చేయించడం, రుద్రాభిషేకం చేయించడం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీరు ఎక్కడ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా అక్కడ స్నానాలు ఆచరిస్తూ ఉండండి. లేదా నెలకో 2 నెలలకో ఒకసారి ఏదైనా పుణ్యక్షేత్రంలో వెళ్ళి నది స్నానం చేసి వస్తూ ఉంటే ఈ సంవత్సరం అంతా మీకు అదృష్టం ప్రాప్తిస్తుంది. మిథున రాశి. విశ్వావసోనామ సంవత్సరం మిథున రాశి వారికి శని గురు ఆధారంగా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ సంవత్సరంలో మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2% ఉంది. ఇక ఆరోగ్యం 2,
అనారోగ్యం 5, రాజ్యపూజ్యం 1, ఇక అవమానాలు రాజకోపం అంటాము అవి 2 ఉంటాయి, సుఖము 6, దుఃఖము 3% ఉంది. అయితే ఈ సంవత్సరంలో మీకు లాభం బాగానే ఉంది. శని గురు ప్రభావం వల్ల శని మీకు అంత శుభసూచకం కాదు. అయినంత వరకు అన్నిటిలో విఘ్నాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. అనుకోకుండానే శని ప్రభావం వల్ల ఏదైనా నష్టాలు జరిగిపోవడం, అంటే డబ్బు అధికంగా వస్తుంది కాబట్టి మోసం చేసేవాళ్ళు ఎక్కువ మీ దగ్గరకు వస్తారు. దానివల్ల వాళ్ళని నమ్మి మోసపోవడం, వ్యాధి భయం, అంటే నాకు ఏదైనా జరుగుతుందేమో ఏమన్నా అవుతుందేమో అని భయభ్రాంతంగా అనిపిస్తూ ఉంటుంది. మరియు ప్రతి పనిని కూడా చాలా కష్టపడితేనే జరుగుతుంది అనే విధానంగా ఉంటుంది. దయచేసి మిథున రాశి వారు ఆరోగ్య పట్ల అయినంత వరకు జాగ్రత్త వహిస్తే చాలా మంచిది. ఇది శని ప్రభావం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి శని శాంతి, శని పీడా పరిహార స్తోత్రం ఇలాంటివి చదువుకుంటూ ఉంటే కాస్త మేనేజబుల్ చేయొచ్చు. అయితే ఇదే మిథున రాశి వారికి గురు వృషభ రాశిలో ఉండే రోజులు, అంటే మే 15 వరకు, 14వ తారీఖు చేంజ్ అవుతాడు కాబట్టి మే 14వ తేదీ వరకు వృషభ రాశిలోనే ఇక గురువు ఉంటాడు, అంటే 12వ ఇల్లు. దీనివలన గురువు ఏం చేస్తాడంటే ఆరోగ్యంలో కాస్త వ్యత్యాసం చేస్తూ ఉంటాడు. అయినంత వరకు అనవసరమైన ఖర్చులు రాకుండా చూసుకుంటూ ఉండాలి. ఇక గురువు మిథున రాశికి ప్రవేశం చేస్తాడు. ఈ మిథున రాశిలో 14వ తేదీ 5వ నెల నుంచి 10వ నెల వరకు 18వ తేదీ వరకు మిథున రాశిలోనే ఉంటాడు. ఈ సమయంలో మీరు కారణం లేకుండానే అపవాదాలు, అవమానాలు, ఏదో మనసుకి అగౌరవంగా నమ్మిన వారే మోసం చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటారు. అయితే గురువు ఎప్పుడైతే కర్కాటక రాశికి ప్రవేశం చేస్తాడో, అంటే అక్టోబర్ మాసం నుంచి డిసెంబర్ కర్కాటక రాశిలో ఉంటారు. ఈ సమయం మీకు చాలా అదృష్టాన్ని ఇచ్చేస్తుంది గురువు. ఈ సమయంలో మీకు కార్యప్రగతి, ఇన్ని రోజులు పెండింగ్ ఉన్నవన్నీ ఒకే క్షణంలోనే అభివృద్ధి చెందడం ప్రారంభమవుతాయి. అక్కడి నుంచి చాలా శుభ ప్రతిఫలాలు ఉంటాయి. అన్ని రకాల అనుకూలాలు పెరుగుతూ ఉంటాయి. ఇది తర్వాత డిసెంబర్ నుంచి మళ్ళీ ఇయర్ ఎండ్ వరకు, అంటే ఆల్మోస్ట్ ఈ విశ్వావసునామ సంవత్సరం ముక్తాయం అయ్యే వరకు, అంటే నెక్స్ట్ ఇయర్ ఉగాది వరకు డిసెంబర్ నుంచి మళ్ళీ మిథున రాశిలోకి గురు ప్రవేశం చేస్తారు కాబట్టి ఆ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ ఒక మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో ఓవరాల్గా అయితే కాస్త ఆనందము, కాస్త దుఃఖము, కాస్త సంతోషం, కాస్త భయము ఇలా ఉంటాయి. ఆరోగ్యం పట్ల మంచిగా అవుతుంది అనుకుంటూ ఉంటాము. అయితే ఇంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితులను చూసి వాళ్ళ మాటలు విని మానసిక క్షోభని అనుభవిస్తూ ఉంటారు. ఇలా డిస్టర్బెన్స్ అవుతూ ఉంటాయి. పర్టికులర్గా పురుషులైతే మిమ్మల్ని మీరు నమ్ముకోండి, కష్టపడండి, శ్రమించండి, నిదానమైన మీకు ప్రతిఫలాలు బాగానే ఉంటాయి. తర్వాత వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. పార్ట్నర్స్ని ఎవరిని ఎక్కువగా ఒత్తిడి పెట్టేదో లేదా వాళ్ళు నమ్ముకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేదో వద్దు. అయినంత వరకు జాగ్రత్త వహించండి. ఇక ఎడ్యుకేషన్లో ఉన్నవారు, విద్యార్థులందరూ కూడా చదువుపైన ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఏకాగ్రత పెంచుకుంటే మీ అదృష్టం మీకు ప్రాప్తిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు అయినంత వరకు జాగ్రత్త వహించడం చాలా మంచిది. అతి విశ్వాసం ఎవరిపైన పెట్టుకోకండి. మరియు మీకు ఎవరైనా వాగ్దానం చేసి లేదో ప్రమోషన్ వస్తుంది, లేదో ట్రాన్స్ఫర్ చేపిస్తా అని ఇతరుల్ని నమ్ముకొని మీరు విశ్వాసిస్తే దాంట్లో నష్టపోయేది ఉంటాయి. జాగ్రత్తగా నిర్వహించడం చాలా మంచిది. ఓవరాల్గా మిథున రాశికి ఈ సంవత్సరం శుభ ప్రతిఫలాలు, అశుభ ప్రతిఫలాలు రెండు కూడా బ్యాలెన్స్డ్గా ఉన్నాయి కాబట్టి బ్యాలెన్స్ చేయగలరు. ఈ సంవత్సరంలో అదృష్టవంతులు అవ్వాలి అనుకుంటే ఒకటే, ఈ సంవత్సరం అంతా ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఎప్పుడు కూడా శ్లోకాన్ని చదువుకోవడం, శ్లోకాలని వింటూ ఉండడం, విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ ఉండడం, రోజుగా 5 నిమిషాలు ధ్యానం చేయడం, లేదో ఏదైనా మంత్రాలని వింటూ ఉంటేనే మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఇంతే మీకు గొప్ప పరిష్కారం. మంత్రాలని పొద్దున్నే ఒక 5 నిమిషాలు ఓంకారాన్ని వినండి, లేదా పొద్దున్నే ఒక 5 నిమిషాలు చక్కగా కూర్చొని ఏదైనా ధ్యాన మంత్రాలను పెట్టుకొని ధ్యానం చేయండి, లేదా ఏదైనా శ్లోకాలని శ్రవణం చేస్తూ ఉంటేనే ఈ సంవత్సరం మీకు అంతా శుభ ప్రతిఫలాలు ఉంటాయి. కర్కాటక రాశి వారికి విశ్వావసునామ సంవత్సరం ఎలా ఉందో తెలుసుకుందాం. శని గురువుల ఆధారంగా తీసుకుంటూ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయము 14, వ్యయము 8, ఆరోగ్యం 6, అనారోగ్యం 5, రాజ్యపూజ్యం
వీరికి కర్కాటక రాశి వారికి 6, రాజకోపం అంటే అవమానాలు 3, సుఖము 3, దుఃఖము 3 ఉంది. అయితే ఈ సంవత్సరంలో శని గురు ప్రభావాల వల్ల కర్కాటక రాశి వారికి శని ఈ ఒక మీనరాశిలో ఉండే రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. శని ప్రభావం అంతా కర్కాటక రాశి వారికి మంచిగా లేదు. శత్రువులకి బలాన్ని అధికంగా ఇస్తాడు, మీలో బలాన్ని తగ్గిస్తాడు. అందువలన శత్రువులపైన ఏదైనా విజయం సాధించాలన్నా మీరు చాలా దైవ బలంతో కూడింటేనే మీరు చేయగలరు. అదే విధానంగా మీరు మానసికంగా ఎటువంటి ఒత్తిడికి గురి అవ్వకుండా మీరు ఆత్మబలాన్ని పెంచుకొని ఏ విషయాల్లో అయినా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఇది శని ప్రభావం వల్ల మీకు జరిగేది. అయితే చంచల స్వభావం అధికంగా ఉంటుంది, కరెక్ట్ అయిన నిర్ణయాలు తీసుకోరు, కన్ఫ్యూజన్లో ఎక్కువ ఉంటారు కర్కాటక రాశి వారు. ఈ సంవత్సరంలో మీకు ప్రస్తుతం గురువు వృషభ రాశిలో ఉంటాడు ఎప్పటిదాకా 5వ నెల వరకు, 5వ నెల 14వ తేదీ. అప్పటిదాకా మీకు గురువు చాలా మంచి ప్రతిఫలం ఇస్తూ ఉంటాడు. ఉద్యోగంలో ప్రగతి, ప్రమోషన్స్ ఇవన్నీ ప్రాప్తిస్తాయి. ధనలాభం కూడా ఉంటుంది, ఎంత సంపాదించాలన్నా సంపాదించగలరు 5వ నెల వరకు. తదుపరి అదే ఒక గురుగ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశం చేసేస్తారు. అప్పుడు మీకు జన్మ లగ్నంలోనే అంటే రాశిలోనే గురువు ప్రవేశం చేస్తాడు. ఈ సమయంలో మీకు శత్రు భయం పెరుగుతుంది, మళ్ళీ కార్యాలు విఘ్నాలు అవుతూ ఉంటాయి, అనుకోకుండా అపవాదాలు అవమానాలు వచ్చేస్తాయి. మీరు అప్పటిదాకా ఎవరెవరైతే మీరు దగ్గర మంచిగా ఉంటారో వాళ్ళే మీకు విరుద్ధంగా మాట్లాడే పరిస్థితులు ఏర్పాటు చేసుకుంటారు. కాస్త ఎవరిని విశ్వాసించకూడదు ఆ సమయంలో అని అర్థం. ఎప్పటి నుంచి 25వ సంవత్సరం 5వ నెల నుంచి అనగా అక్టోబర్ వరకు ఆ ఒక మాసాల్లో కాస్త జాగ్రత్త వహించడం చాలా మంచిది. మళ్ళీ అక్టోబర్ నుంచి మళ్ళీ గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తాడు. ఈ సమయంలో కూడా మీకు అంత శుభం కాదు. అంటే ఈ మిథున రాశిలో ఉన్నప్పుడు, కర్కాటక రాశిలో ఉన్నప్పుడు గురువు మీకు అంత శుభ ప్రతిఫలాలు ఇవ్వట్లేదు. అన్ని విషయాల్లోనూ లాభాలు క్షీణించేస్తాయి, నష్టాలు అధికంగా ఉంటాయి. అంటే కర్కాటక రాశి వారికి మీరు ఆలోచించాలి, శివతత్వం మీది చాలా మంచిది. అయితే ఈ సంవత్సరంలో ఉన్న ఈ గ్రహాల ప్రభావం వల్ల మీరు మానసికంగా ఒత్తిడి తీసుకుంటారు. స్త్రీలకైతే ఒక మాట పైన నిలబడరు, ఏదో ఒక విధానంగా ఒకరికి సంతోషంలో ఉండేటప్పుడు మాట ఇచ్చి మళ్ళీ నడుచుకోకపోవడం, ఇటువంటి పరిస్థితులను ఎదురిస్తారు. విద్యార్థులకి చంచల స్వభావం, కరెక్ట్ నిర్ణయాలు తీసుకోలేరు. ఒకటి చదవాలి అనుకుంటారు, ఇంకొక అడ్మిషన్స్ తీసుకుంటారు, రేపటి నుంచి బాగా చదవాలి అనుకుంటారు, కన్ఫ్యూజన్ అయిపోతూ ఉంటారు, ఇలా ఉంటారు. ఇక వ్యాపారస్తులకి అభివృద్ధి చెందుతారు. మీరు తెలివిగా బతకాలి ఈ సంవత్సరం. మిమ్మల్ని మీరు నమ్ముకొని ఎంత శ్రమిస్తే అంత లాభాలు అయితే ఉంటాయి. కానీ ఇతరుల మాటలకి మీరు పట్టించుకోకూడదు, ఎందుకంటే శత్రువులు పెరుగుతూ ఉంటారు. ధనం అభివృద్ధి అయినప్పుడు దాన్ని మిమ్మల్ని వాళ్ళు వ్యతిరేకంగా ఉపయోగం చేసుకోవడానికి ప్రయత్నించి మీరు దొరకరు కాబట్టి మీరు అనుకోకుండానే వాళ్ళతో శత్రుత్వం వచ్చేస్తూ ఉంటాయి. ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. చాలా తెలివిగా నిర్వహించాలి అన్ని పనులను. ఇక ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండండి, అందరితో అంతే. మీకు ప్రమోషన్ అయితే వస్తుంది, ప్రాబ్లం లేదు, ట్రాన్స్ఫర్ కూడా అవుతుంది, పై అధికారులు మంచిగానే మాట్లాడతారు. అయితే వాళ్ళు చేసే తప్పుల్ని ముందు పెట్టి మిమ్మల్ని ఇరికించాలి అని చూసుకుంటూ ఉంటారు. అయినంత వరకు మీ జాగ్రత్తలో మీరుంటే చాలా మంచిది. స్త్రీలు అంతే, కష్టపడండి, దానికి తగినట్టుగా ప్రతిఫలం అయితే వస్తుంది. కానీ ఎవరిని అధిక విశ్వాసించకండి అనేదే ఈ సంవత్సరంలో మీకున్నది. అయితే ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా శుభ ప్రతిఫలాలు మీద అవ్వాలి, శత్రుబాధ తగ్గాలంటే దానాలు ఎక్కువ ఆచరించాలి. అన్నదానం చేస్తూ ఉండండి. ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ అన్నదానం కార్యక్రమంలో పాల్గొనండి, ఏదైనా డొనేషన్స్ ఇవ్వండి. అయినంత వరకు దానాలకి మీరు ఆద్యత ఇవ్వాలి. లేదా నెలకో 15 రోజులకో 6 నెలలకో ఒకసారి స్వయం పాక దానం బ్రాహ్మణులకి ఇవ్వడం, ఏదైనా దేవాలయాల్లో ధార్మిక క్రియలకి ఏదైనా దానం చేయడం, అటువంటి కార్యక్రమాలు మీరు చేస్తూ ఉంటే ఖచ్చితంగా మంచిది. అప్పుడప్పుడు గోవుకి ఏదైనా తినబెడుతూ ఉండండి, ఇది కూడా మీకు అదృష్టాన్నే ఇస్తుంది. ఓవరాల్గా కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో శుభము అశుభము ఈక్వల్గానే ఉంటాయి.
అందువలన అన్ని విషయాల్లో కూడా మీరు స్వీకరించే మనోభావం పెంచుకోండి. దానము అనే ఒక కృతువును ఆచరిస్తూ ఉండండి. గోవుకి ఏదైనా తినబెడుతూ ఉండండి. ఖచ్చితంగా ఈ సంవత్సరము మీకు బాగానే ఉంటుంది. సింహరాశి. సింహరాశిలో జన్మించిన వారికి ఈ విశ్వావసు నామ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా సింహరాశి వారికి లాభము 11, వ్యయము కూడా 11, అంటే ఆదాయం 11, వ్యయం 11 ఉంది. ఆరోగ్యం 4, అనారోగ్యం కూడా 4, అంటే రాజ్యపూజ్యం 2 అయితే రాజకోపం అవమానాలు 6% ఉంది. సుఖము 3, దుఃఖము 3 సరిసమానంగా ఉంది. అయితే ఈ యొక్క ప్రత్యేకంగా సింహరాశి వారికి కాస్త శని ప్రభావము అనేది అంత మంచిగా లేదు ఈ సంవత్సరంలో. ఎలాగైనా సింహరాశి వారికి శని శత్రువు ఎప్పుడైనా, అయినప్పటికీ కూడా ఈ శని ప్రభావం శుభదృష్టి అనేది మీపై చూపిస్తలేదు. అందువలన శత్రువుల్ని అధికంగా పెంచుకుంటారు ఈ సంవత్సరంలో. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా అనవసరమైన దుఃఖం, మీ వల్ల మీకు దుఃఖం రాదు, వేరే వాళ్ళ చేసే ఒక అపవాదాలు లేదా అవమానాలు ఇతరులు నమ్మి వాళ్ళని నమ్మి మోసపోయి దుఃఖానికి దారి తెచ్చుకుంటారు అని ఉంది. దయచేసి ఎవరిని నమ్మడం మంచిది కాదు. మీ సంతోషం వరకు, మీ కుటుంబం వరకు మీరు కష్టపడితే, శ్రమిస్తే అది మీకు ఖచ్చితంగా మంచిగానే ఉంటుంది. అయినంత వరకు వైరత్వం లేకుండా చూసుకోవడం చాలా మంచిది. అయితే ఇదే సింహరాశి వారికి ఈ ఒక గురువు వృషభ రాశిలో ఉండే ఎన్ని రోజులు అంటే 5వ నెల వరకు, 5వ నెల 14వ తేదీ వరకు వృషభ రాశిలో ఉంటారు. ఈ సమయంలో వీళ్ళకి విశేషంగా ఏదో తెలియని బాధ, అనవసరమైన ఖర్చులు సృష్టి అవుతూ ఉంటాయి. అనుకోకుండానే ఖర్చులు కొత్తగా ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఇదే గురువు మిథున రాశికి ప్రవేశం చేస్తాడు. మిథున రాశికి ప్రవేశం చేయంగానే 5వ నెల నుంచి 10వ నెల వరకు అక్కడే ఉంటాడు. ఈ సమయంలో స్థానలాభం, మానసౌఖ్యం, ధనధాన్య సమృద్ధిమేవచ అంటుంది. చాలా గొప్పగా ఉంటుంది. 10వ నెల వరకు, 5వ నెల నుంచి 10వ నెల వరకు మీరు ఏమనుకుంటే అది జరుగుతుంది. మీరు ఏదైనా సాధించుకోవచ్చు. అంటే గురుబలం అంత గొప్పగా ఉంటుంది. అన్ని రోజులు జరిగిన నష్టాలు అక్కడ ఆర్థికంగా అభివృద్ధి అయిపోతాయి. ఏదైనా కొనుగోలు చేయడం, అమ్మాలి అనుకోవడం, ఇటువంటివి ఏది చేసినా అనుకూలంగా ఉంటుంది. స్థానలాభం, మానలాభం అనుంది. స్త్రీ సౌఖ్యాభివృద్ధిమేవచ, వివాహం లేని వారికి వివాహ యోగాలు కూడా ఏర్పడతాయి. చాలా బాగుంటుంది. తదుపరి అగైన్ మనకి ఏమవుతుందంటే ఈ మిథున రాశిలో ఉండే రోజులు చాలా అదృష్టం. మళ్ళీ కర్కాటక రాశికి ఎప్పుడు ప్రవేశం చేస్తారంటే 10వ నెల నుంచి 12వ నెల మధ్యలో కర్కాటక రాశిలో ఉంటారు గురువు. అప్పుడు సింహరాశి వారికి అంత శుభం కాదు. అది అయినంత వరకు ధర్మకార్యాలని ఆచరించడం, లేదో దేవాలయాల క్షేత్రాలకి వెళ్ళడం, తీర్థక్షేత్రాలకి వెళ్ళడం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కాస్త మానసికంగా బాధపడే ప్రయోగాలు, ఎవరైనా ఇతరుల వల్ల మీరు వాళ్ళు ఆచరించే విధి విధానాలను చూసి, లేదో మీరు ఏదో వాళ్ళకి చెప్పింటారు, దాని విరుద్ధంగా వాళ్ళు ఆచరించింటారు, దానివల్ల దుఃఖానికి దారి తీస్తుంది. నమ్మిన వారి నుంచి మోసపోతారు, ప్రయాణం నుంచి దుఃఖం ఏర్పడుతుంది అనేది ఉంది. ఆ సమయంలో ఏది లాంగ్ జర్నీలు, ప్రయాణాలు అటువంటివి పెట్టుకోకండి. తీర్థక్షేత్రాలు అటువంటివి పెట్టుకోండి, అది మనసుకు సంతోషమే. కానీ ఏదైనా అడ్వెంచర్స్ అలాంటివి చేయకపోతేనే ఆ సమయంలో మంచిది. తదుపరి డిసెంబర్ నుంచి మళ్ళీ విశ్వావసునామ సంవత్సరం, అంటే ఈ ఒక మళ్ళీ ఉగాది వచ్చే వరకు మళ్ళీ గురువు మీకు మంచి ప్రతిఫలమే ఇచ్చేస్తాడు. ఆ సమయంలో మళ్ళీ అది ఏదైతే గ్యాప్లో కష్టపడి ఉంటారో ఆ లాభాన్ని మళ్ళీ అక్కడ పూర్తి చేసుకుంటారు. చాలా ప్రశాంతంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. అయితే మీరు ఎంత అభివృద్ధి చెందుతారో అంత శత్రువులను కూడా పెంచుకుంటూ ఉంటారు సింహరాశి వాళ్ళు. ఈ సంవత్సరంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారవేత్తలు జాగ్రత్తగా ఉండండి, ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇన్వెస్ట్మెంట్స్ అంతే ఆలోచించి వేస్తూ ఉండండి. అధిక విశ్వాసం వద్దు. చదివే పిల్లలకి మీకు అదృష్టం అయితే బాగుంది, కష్టపడండి, మీరు అనుకోంది అవుతారు. కృషి అంటే వ్యవసాయం చేసే వాళ్ళకి అదృష్టం బాగుంది, కష్టపడండి, ప్రతిఫలాలు వస్తాయి, ప్రాబ్లం లేదు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి మంచిదే జరుగుతుంది, కానీ ఎవరు అతి విశ్వాసం పెట్టకండి. ఇక జనరల్గా మధ్యవర్తి బిజినెస్లు చేసేవారు కాస్త దూర ప్రయాణాలు ఈ సంవత్సరంలో మానేసి చక్కగా కష్టపడుకొని మీరు అభివృద్ధి చెందితే కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం వచ్చేస్తుంది. అయితే ఈ సంవత్సరంలో మీరు మరింత అదృష్టవంతులు అవ్వాలి అనుకుంటే ఈ సంవత్సరంలో ఖచ్చితంగా మీరు నరసింహస్వామిని ఎక్కువగా
పూజిస్తూ ఉండండి. నరసింహ క్షేత్రాలకి వెళ్ళి వస్తూ ఉండండి. అది చాలా మంచిది. నరసింహస్వామిని ఎంత ఆరాధిస్తారో మీకు అంత అదృష్టం. తర్వాత అభయాంజనేయ స్వామి, అభయం ఇస్తున్న ఆంజనేయ స్వామి ఉంటే అప్పుడప్పుడు వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉండండి. అది మీకు చాలా శుభకరం. మరియు పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం ఉన్న దర్శనం చేసుకోవచ్చున మంచిదే. అంటే నరసింహస్వామి కానీ అభయాంజనేయ స్వామి లేదా పంచముఖి ఆంజనేయ స్వామిని మీరు దర్శనం చేసుకుంటూ ఉంటే ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం అంతా అదృష్టము కలిసి వస్తుంది. కష్టాలు వచ్చినా దాన్ని ఎదిరించి బయటకు వస్తారు. కన్యారాశి, కన్యారాశికి ఈ విశ్వావసు నామ సంవత్సరం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. కన్యారాశిలో జన్మించిన వారికి ఆదాయం 14, వ్యయం 2, ఆరోగ్యం 2, అనారోగ్యం 5%, రాజ్యపూజ్యం 1, రాజకోపం 2, మరియు సుఖము 6, దుఃఖము 3. అయితే కన్యారాశిలో జన్మించిన వారికి సప్తమ శని ప్రభావం మరియు గురుచండాల యోగ ప్రభావం అధికంగా ప్రభావం చూపిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. శని ప్రభావం వల్ల వీళ్ళకి విచక్షణ అనేది కాస్త కోల్పోయే సందర్భాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎక్కువ ఆలోచనలో పడిపోయి అనుకోకుండా ఫ్రస్ట్రేషన్స్ను పెంచుకుంటూ ఉంటారు. మౌనంగా ఉండి ప్రశాంతంగా ఉండడం అలవాటు పడితే వీటిని మీరు అధిగమించవచ్చు. కార్యవిఘాతః అంటే కార్యాలు చాలా వరకు విఘ్నాలు ఏర్పడుతూ ఉంటాయి. చాలా శ్రమిస్తేనే మనకి పాజిటివిటీ ఉంటుంది. అయితే గురు ప్రభావం వల్ల మీకు మే 14వ తేదీ వరకు గురు చాలా బాగుంటాడు. దీనివలన పుత్ర సౌఖ్యం, ధనలాభం, శుభకార్యాలకి అభివృద్ధి చాలా మంచిగా ఉంటుంది. ఈ సమయంలో గురు మంచిగా ఉంటాడు. మే నెల వరకు మీకు అదృష్టమే గురువు వల్ల. అయితే మే నుంచి అక్టోబర్ వరకు గురువు అధిక ఖర్చుని ఇచ్చేస్తూ ఉంటాడు. దానివల్ల అనుకోకుండా నష్టాలు వస్తూ ఉంటాయి. ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఎక్కువ హాస్పిటల్స్కి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు వస్తాయి. ఒత్తిడి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. తదుపరి మీరు గురువు ఏకాదశ స్థానానికి కర్కాటక రాశికి ప్రవేశం చేస్తాడు 10వ నెల నుంచి డిసెంబర్ వరకు. ఈ సమయంలో కర్కాటక రాశిలో గురు మీకు ఆరోగ్యాన్ని ప్రాప్తిస్తాడు. మరియు కళత్ర సౌఖ్య, కుటుంబంలో భార్యాభర్తలో సఖ్యత, వివాహం లేని వారికి వివాహ యోగాలు ఏర్పడతాయి. అక్కడ చాలా శుభంగా ఉంటుంది. చాలా ఆనందాన్ని అనుభవిస్తారు. ఆ సమయంలో నష్టపోయినవన్నీ కూడా మళ్ళీ పొందేలాంటి యోగం కూడా ప్రాప్తిస్తుంది. తదుపరి డిసెంబర్ నుంచి విశ్వావసు అంటే నెక్స్ట్ యుగాది వరకు మిథున రాశికి మళ్ళీ గురు ప్రవేశం చేస్తాడు. ఆ సమయంలో విశేషంగా కన్యా రాశి వారికి అంత శుభ ప్రతిఫలాలు ఉండవు. ఆ సమయంలోనే వీళ్ళకి అనుకోకుండా అపవాదాలు, అవమానాలు రావడం, కృషి రంగంలో ఉన్న వాళ్ళకి నష్టాలు ఎక్కువ ఎదిరించాల్సిన పరిస్థితులు వస్తాయి. ఆలోచించి జాగ్రత్తగా ఉండండి. ఇక వ్యాపారవేత్తలకైతే సరి సమానంగా ఉంటాయి. అంటే ఎంత కష్టపడతారో అంత ప్రతిఫలం ఉంటుంది. కాస్త అవమానాలు ఇవన్నీ కూడా జాగ్రత్తగా స్వీకరించాలి. దుష్ట జనాల సవాస నుంచి దూరంగా ఉండాలి. వ్యసనాల నుంచి దూరంగా ఉండాలి. ఆరోగ్యానికి కాపాడుకునే దానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. ఇక విద్యార్థులకైతే అదృష్టం ఉంది. మీరు కష్టపడితే ప్రతిఫలం ఉంటుంది, సాధించుకోవచ్చు. స్త్రీలు అంతే. కుటుంబంలో జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన విషయాల్ని పెద్దగా చేసుకునేది వద్దు. అందరితో సంతోషంగా ఉండాలి అని ప్రయత్నిస్తూ ఉండండి. మీ పనిలో మీరు బిజీగా ఉండడం చాలా మంచిది. ఇక పర్టికులర్గా గవర్నమెంట్ జాబ్లో ఉన్నవారైతే ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ శని చండాల యోగం, శని దృష్టి కన్యారాశిపై ప్రభావం వల్ల అపవాదాలు, నిందలు ఇటువంటివి వచ్చేస్తూ ఉంటాయి. చెయ్యని తప్పులకు కూడా మీ పైన నేరాలు మోపేస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ సంవత్సరంలో గురువు బాగుండే సమయంలో మీకు అన్నీ శుభంగానే కనబడతాయి. గురువు మరియు శని రెండు కూడా వీక్ అయినప్పుడు ఖచ్చితంగా మీరు మీ జన్మజాతక రీత్యా బాగుంటే దాన్ని అన్నీ ఎదిరిస్తారు. లేదంటే భగవంతుని నామస్మరణమే మీకు అత్యంత శ్రేష్టమైనది. మీరు ఒకటే అయినంత వరకు దేవీ ఆరాధన అధికంగా చేయాలి. ఈ సంవత్సరంలో చండీ హోమం చేయించడం, దుర్గా హోమాల్ని ఆచరించడం, లేదా సప్తశృతి పారాయణం చేయించడం,
దేవీ భాగవతాల్ని చదువుకుంటూ ఉండడం, దుర్గాదేవిని ఎంత పూజిస్తారో, ధ్యానం చేస్తారో, దుర్గాదేవి పట్ల ఎంత మీరు ఆకర్షణ ప్రేమ చూపిస్తూ ఉంటారో మీ జీవితంలో అటువంటి మంచి ప్రతిఫలాలు ప్రాప్తిస్తాయి. అంటే మన లైఫ్లో ఏది దుర్ఘటనలు రాకుండా దుర్గాదేవి కాపాడగలదు. అందువల్ల కన్యా రాశి వారు ఈ విశ్వావసు నామ సంవత్సరంలో దేవి ఆరాధకులైతే మీరు ఎటువంటి విషమ సందర్భంలో అయినా మీకు ఖచ్చితంగా విజయం ప్రాప్తిస్తుంది. తులారాశి. తులారాశి వారికి విశ్వావసు నామ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ ఒక తులారాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 5, ఆరోగ్యం 0, అనారోగ్యం 4, రాజ్యపూజ్యం 4, ఇక రాజకోపం అంటే అవమానాలు 2 ఉంటుంది, సుఖము 6, దుఃఖము 3%. అయితే ఈ సంవత్సరంలో శని అత్యంత శుభ ప్రతిఫలాలని మీకు ఇస్తున్నాడు. శత్రునాశ, శత్రుజయం, కోర్టు గొడవల్లో జయం ప్రాప్తిస్తుంది, ధర్మం గెలుస్తుంది. ఈ సంవత్సరంలో మీ పట్ల మీరు కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఉంటుంది, సంతోషంగా ఉంటారు, బంధు బాంధవులందరూ కూడా మీకు సహకరిస్తారు, మంచి పేరు ప్రతిష్ట తులారాశి వారికి శని ప్రభావం వల్ల లభిస్తాయి. అయితే గురువు మే వరకు అంత శుభ ప్రతిఫలాలు లేదు. మే వరకు కాస్త ఖర్చు అధికంగా ఉంటుంది, అనవసరంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మే నుంచి అక్టోబర్ వరకు ఈ ఒక గురువు మనకి మిథున రాశిలో ఉండే వరకు కన్యా రాశి వారికి చాలా శుభ ప్రతిఫలాలని ఇస్తూ ఉంటాడు. అక్కడ శత్రునాశనం అంటుంది. అంతేకాదు ఇదే ఒక గురువు వల్ల అధికమైన శుభ ప్రతిఫలాలు అనుభవిస్తారు. మంచి పేరు ప్రతిష్ట గుర్తింపు, మీరు అనుకోనివన్నీ చేయగలరు, కొత్త కొత్త వ్యాపారాలని అభివృద్ధి చేసుకుంటారు, కొత్త ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, భూలాభం గృహయోగం ఇటువంటివన్నీ కూడా ప్రాప్తిస్తాయి. తర్వాత అదే గురుగ్రహం మనకి కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తారు. ఈ కర్కాటక రాశిలో ఈ అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మధ్యలో కర్కాటక రాశిలో గురువు ఉండే సమయంలో కాస్త మీరు నమ్మిన వారి నుంచి ద్రోహం జరగడం, ఏదైనా అపవాదాలు వచ్చేయడం, ఎంత విశ్వాసం పెట్టింటారో వాళ్ళే మీకు నష్టాలని తెచ్చిపెట్టడం, ఇటువంటివి ఆచరిస్తారు. జాగ్రత్తగా ఉండండి. తదుపరి డిసెంబర్ నుంచి మళ్ళీ ఏప్రిల్ వరకు అంటే ఉగాది వరకు మీరు రాజయోగమే. ఒకవైపు గురు అనుగ్రహంతో విరాజల్లుతారు, అంటే చాలా బాగుంటారు, మంచి ఆలోచన, మంచి నేచర్ ఇవన్నీ ఉంటాయి. శని ప్రభావం వల్ల అన్నిటిలో విజయం ప్రాప్తిస్తూ ఉంటుంది. ఎవరైతే ధర్మబద్ధంగా ఉంటారో, ఎవరైతే ఆధ్యాత్మికంగా నడుచుకుంటూ ఉంటారో మీకు ఖచ్చితంగా ఈ సంవత్సరం చాలా లాభదాయకంగా ఉంటుంది. స్త్రీలకి చాలా సంతోషంగా ఉంటారు, వివాహ యోగం ఉంది, భార్యాభర్తలో సఖ్యత ఉంది. ఇక మధ్యవర్తి పని చేసేవారు, భూ వ్యాపారిత సంబంధాలు, కాంట్రాక్ట్స్ చేసే వాళ్ళకి ఈ సంవత్సరంలో అధికమైన లాభాలు ప్రాప్తిస్తాయి. చాలా శుభం ఉంది. విద్యార్థులు మీ కోరికలన్నీ తీరుతాయి, కష్టపడితే మీరు ఏదైనా సాధించగలరు. అదృష్టం మీ వైపు ఉంది కాబట్టి మీరు శ్రమిస్తే మీరు అనుకోండి ప్రాప్తిస్తుంది. కృషి రంగంలో ఉన్న వారికి అధికమైన లాభాలు ఉంటాయి. ఈ సంవత్సరంలో మీరు ఎంత కష్టపడతారో అంత ప్రతిఫలం ఉంటుంది, నష్టాలు ఉండవు. ఇక ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి మంచి పేరు ప్రతిష్ట గుర్తింపు, పై అధికారుల నుంచి కూడా మీకు ప్రశంసలు ఏర్పడతాయి. ఉద్యోగంలో ఉన్న వాళ్ళు కొత్త కొత్త ఉద్యోగాల కోసం ప్రయాణాలు చేయొచ్చు. ఇటువంటివన్నీ కూడా శుభ ప్రతిఫలాలు మీ అవుతాయి. తులారాశి వారు ఈ సంవత్సరంలో మరింత అదృష్టవంతులు అవ్వాలంటే మీరు ఏకాగ్రత పెంచుకోవాలి, ఏదైనా ధ్యానము ఆచరించాలి, మౌన వ్రతాల్ని ఆచరిస్తూ ఉండాలి. ఎంత ధ్యానం చేస్తుంటారో కులదైవత, గ్రామదేవత లేదా గురువులు ఉపదేశించిన మంత్రాన్ని మీరు మెడిటేషన్ చేయడం వలన మీకు మానసికంగా ప్రశాంతత ఇంకంత అభివృద్ధి చెందుతూ ఉంటారు. అంతేకాదు ఈ సంవత్సరంలో మీ కోరికలు ఎటువంటి విఘ్నాలు లేకుండా ఉండాలి అంటే మీరు ధ్యానాన్ని ఆచరించాలి. తీర్థక్షేత్రాల్లో వెళ్ళి మెడిటేషన్ చేసుకొని రావడం అటువంటిది మీకు చాలా లాభదాయకం. మరియు అంతేకాదు ఏదైనా యజ్ఞయాగాదులను ఆచరించడం, తీర్థక్షేత్రాల్లో ఏదైనా దాన ధర్మాలు చేయడం ఇటువంటివి ఆచరిస్తూ ఉంటే మీకు అదృష్టం. అటువి ఆచరించడానికి కానివారు ఇంట్లోనే రోజు ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చేస్తూ ఉండండి, దేవుడి దగ్గర దీపం పెడుతూ ఉండండి. సువాసన భరితమైన పుష్పాలతో దేవతల్ని నిత్య అర్చన లేదా వారానికి ఒకసారైన అర్చన, పుణ్యక్షేత్రాల్లో అటువంటి పుష్పాలు తీసుకెళ్ళి ఇచ్చి రావడం ఇటువంటివి చేస్తూ ఉంటే మీకు మరింత అదృష్టం ప్రాప్తిస్తుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో వీళ్ళకి ఆదాయం 2, వ్యయం 14, ఆరోగ్యం 3,
అనారోగ్యం 0, రాజ్యపూజ్యం 5, ఇక అవమానాలు రాజకోపం అంటాం 6, సుఖము 3, దుఃఖము 3. వీరికి ఈ సంవత్సరంలో శని అంత శుభస్థానంలో లేదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. మరియు గురువు అయితే ప్రస్తుతం మంచి ప్రతిఫలాలు ఇస్తూ ఉన్నాడు. శని ప్రభావం వల్ల బంధుద్వేషము అంటే కుటుంబంలో ద్వేషం ఏర్పడుతుంది, నమ్మిన వారి నుంచి ద్రోహం జరుగుతుంది, అనుకోకుండా అపవాదాలు అవమానాలు వస్తాయి, భార్యాభర్తల మధ్యలో గొడవలు ఏర్పడతాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాధి భయ, శని వల్ల ఏదైనా అనారోగ్యం వస్తుందేమో అని మనం డిప్రెస్ అవుతూ ఉంటాము. మానసికంగా ఒత్తిడి ఎక్కువ తీసుకోకండి. ఈ సంవత్సరంలో సంచారం అంత మంచిది కాదు మీకు అనేది నా అభిప్రాయం. ఇక అదే ఒక గురు అనుగ్రహం వల్ల మే నెల వరకు గురువు మీకు చాలా మీ రాశిపై ప్రభావం ఉంటుంది, చాలా శుభ ప్రతిఫలాలు ఉంటాయి, చాలా మంచిది జరుగుతుంది, అన్ని విధాల అనుకూలం గురువు ఉంటాడు. మే నుంచి అక్టోబర్ వరకు మిథున రాశిలో గురువు ఉంటాడు కాబట్టి ఆ సమయంలో అధిక ఖర్చు ఉంటుంది, మీకు అనుకూలం తక్కువ ఉంటుంది, మీ పట్ల వ్యతిరేకాలు అభివృద్ధి అవుతూ ఉంటాయి. తర్వాత మనకి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు గురువు ఆ కాలంలో కర్కాటక రాశిలో ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఈ సమయంలో పుణ్యకార్య ఆరాచన, పుణ్యకార్యాలని ఆచరించడం, ధర్మక్షేత్రాలకి వెళ్ళడం, తీర్థక్షేత్రాలకి వెళ్ళడం, యజ్ఞయాగాదులు చేయడం, ఇక ఆధ్యాత్మికం పట్ల ఆకర్షణ ఎక్కువ జరుగుతుంది. కళత్ర సౌఖ్యము, ధర్మవృద్ధి అనేది ఉంది, చాలా బాగుంటుంది. ఆ సమయంలో ప్రశాంతత ఉంటారు. ఏదైనా మనకి జీవితంలో జరిగిన దుర్ఘటన నుంచి మనలో చాలా మార్పులు వస్తాయి, మన జీవితంలో ఎలా బతకాలి అని మనం నేర్చుకుంటాము. అక్కడ చాలా శుభ ప్రతిఫలాలు ఉంటాయి. మళ్ళీ డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు, ఉగాది వరకు మళ్ళీ గురువు మిథున రాశిలోకే వచ్చేస్తాడు కాబట్టి ఆ సమయంలో గురుబలం కాస్త తగ్గుతుంది. ఆ సమయంలో కాస్త మనం జాగ్రత్తగా ఉండాలి, కాస్త ఏకాగ్రత పెంచుకోవాలి. ప్రతి విషయాల్లో కూడా ఖర్చును తగ్గించుకుంటూ ముందుకెళ్తూ ఉంటే మన జీవితం బాగుంటుంది. ఇక వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు అధిక ఖర్చు ఉంటుంది, లాభాలు తక్కువ ఉంటాయి, జాగ్రత్తగా వ్యవస్థ చేసుకోండి. ఇక కృషి కార్మికులు, కృషి రంగంలో ఉన్న వాళ్ళు అంతే, అధికమైన ఖర్చు, లాభాలు తక్కువ ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. స్త్రీలైతే ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి, కోపం తగ్గించుకోండి, అందరితో ప్రశాంతంగా ముందుకెళ్ళడం చాలా మంచిది. విద్యార్థులైతే చదువుపైన ఫోకస్ ఎక్కువ పెట్టండి. అనవసరమైన ఆలోచనలు, అవసరం లేని స్నేహితులు, ఎక్కువ ఖర్చు, చంచల స్వభావం వల్ల ఏం చదువుతానో ఏం చదువుకూడదు అని కన్ఫ్యూజన్ అయిపోయి జీవితంలో ఒక మార్గాన్ని వెనుకొని ఇంకొక మార్గంలో ప్రయాణం చేయడం వల్ల మీకు విరుద్ధాత్మకమైన ప్రతిఫలాలు ఉంటాయి. అందువల్ల అయినంత వరకు జాగ్రత్త వహించడం చాలా మంచిది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే శత్రువుల నుంచి చాలా బాధలు పడతారు అని ఉంది. పూర్వంలో శత్రుత్వం ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వేషం వల్ల ఈ సంవత్సరంలో మీపై ప్రభావం చూపించవచ్చు. అయినంత వరకు వృశ్చిక రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మీకు కాళీ ఆరాధన, కాళికాదేవి దర్శనం, శక్తిపీఠాల దర్శనం, చండీ హోమాలు, చండీ మంత్ర పారాయణాలు చేపించడం, దుర్గాదేవిని అధికంగా పూజించడం, అమ్మవారిని ఎంత ఆరాధన చేస్తారో అటువంటిది మంచిది. మీకు ఎర్రటి పుష్పాలతో దేవి ఆరాధన చేయడం చాలా మంచిది. మరియు రక్తదానం చాలా మంచిది ఈ సంవత్సరంలో మీకు. మరియు వృశ్చిక రాశి వారు ప్రత్యేకంగా ఈ సంవత్సరంలో మీరు అనుకోనివన్నీ జరగాలి, శని నుంచి గురువు నుంచి ఎటువంటి దుష్ప్రభావాలు రాకూడదు అంటే ఇక మీరు ఖచ్చితంగా దేవి ఆరాధన చేస్తూ ఉండండి. గురుముఖేన ఏదైనా యజ్ఞయాగాదులు ఆచరించండి. ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఎటువంటి విషమ పరిస్థితులు వచ్చినా దాన్ని ఎదిరించే శక్తి మీ వైపు ఉంటుంది. కుంభరాశి వారికి విశ్వావసోనామ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కుంభరాశి వారికి గర్భశని నుండి ఇక 2వ స్థానానికి శని ప్రవేశం చేశారు. అయితే ముందుగా ఆదాయ వ్యయాల గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14 అధికంగా ఉంది. ఆరోగ్యం 2, అదే విధానంగా అనారోగ్యం 3%, జాగ్రత్తగా ఉండాలి. ఇక రాజ్యపూజ్యం 5, రాజకోపం అవమానాలు 6, సుఖము 3, దుఃఖము 3 సరి సమానంగా ఉంది. అయితే కుంభరాశి వారు ఈ సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ అనారోగ్యంతో చాలా బాధ, అవమానాలు, అపవాదాలు అన్నీ అనుభవించారు. అయితే 2వ స్థానానికి శని ప్రవేశం చేశారు. ఇన్ని రోజులు గర్భశని స్వక్షేత్రంలో ఉండేవారు, అంత ఎక్కువ ప్రభావం ఉండేది కాదు. అయితే ఇప్పుడు శని చండాల యోగం, శత్రు ఇంట్లో శని చేరుకున్నాడు, ఈ యొక్క ప్రభావం అన్నీ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇన్ని రోజులకున్న విషమ స్థానానికన్నా ఇప్పుడు అయినంత వరకు తగ్గుబాటులో వెళ్తుంది. ఎందుకంటే గురువు మీకు
మంచి స్థానంలో ఉంటాడు. మీకు శని వల్ల ఏదైనా లోపాలు, ఆలస్యము, మనస్పర్ధాలు, ధననాశ ఇటువంటివి అన్నీ లేట్ జరగడం ఇవన్నీ జరుగుతూ ఉన్నా గురువు మే వరకు మీకు వృషభ రాశిలో ఉంటాడు. మే తర్వాత మిథున రాశికి ప్రవేశం చేయంగానే మీకు అక్కడ అదృష్టం చూడండి. మే వరకు మీకు అశాంతి ఉంటుంది, కరెక్ట్ అయిన నిర్ణయాలు తీసుకోరు, కన్ఫ్యూజన్లో ఉంటారు. మే తర్వాత కుటుంబంలో సౌఖ్యము, ధనలాభము, సంతోషమైన వాతావరణం, చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్న పనులు సక్సెస్ అవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అక్టోబర్ వరకు మీకు చాలా శుభ ప్రతిఫలాలు ఉంటాయి. తర్వాత అక్టోబర్ అవ్వంగానే మనకి ఏమవుతుంది, అదే గురువు అక్టోబర్లో తర్వాత ఈ కర్కాటక రాశిలో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వెళ్ళిపోతారు. ఆ సమయంలో చోరబాధ, ఇంట్లో ఏదైనా దొంగతనాలు, ఏదైనా వస్తువులు తీసుకెళ్ళిపోవడం, లేదా పెట్టిన జాగలు ఏదైనా విరిగిపోవడం, ఇటువంటివి ఏదైనా మన అదృష్టము, మనం ఎక్కువ ప్రేమించేది లేదా ఎక్కువ మనం ఇష్టపడేవి వస్తువులు ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు, వ్యక్తులు అయినా దూరం అవ్వచ్చు, ఇటువంటివి మనకి అనుభవం వస్తుంది. మరియు అన్ని విషయాల్లో ఆలస్యం ఏర్పడుతుంది, నిష్ఠూరాలు ఎక్కువ వస్తాయి, అంటే ఉత్తుత్తిన అపవాదాలు, అవమానాలు వచ్చేస్తూ ఉంటాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ డిసెంబర్ తర్వాత గురువు మళ్ళీ మీకు పంచమ స్థానానికి వచ్చేస్తారు. అప్పుడు గురు అనుకూలంగా ఉంటారు. తర్వాత ఈ విశ్వావసు నామ సంవత్సరం అంత్యం వరకు అంటే ఏప్రిల్ ఉగాది వరకు మీకు చాలా మంచిగా ఉంటుంది. అనుకోవద్దన్నీ సక్సెస్ అవుతాయి. ఈ పక్క ఎన్ని కష్టాలు సాడే సాతి వల్ల అనుభవించారో గురు రికవరీ చేస్తూ ఉంటారు నిదానంగా. మధ్యలో ఇటువంటి వస్తూ ఉంటాయి. అయితే ఓవరాల్గా కృషి కార్మికులకి మరియు వ్యవసాయం చేసేవారికి, కృషి రంగంలో ఉన్న వారికి, వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరంలో లాస్ట్ ఇయర్ కన్నా కాస్త అభివృద్ధి ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది, అన్ని విధాలుగా డెవలప్మెంట్ అవుతారు. కష్టపడింది ఖచ్చితంగా మీకు శుభమే జరుగుతుంది. ఇక సంతాన సమస్యలో ఉన్న వాళ్ళకి సంతాన యోగం ప్రాప్తించే యోగం, డాక్టర్ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే సక్సెస్ఫుల్ అవుతుంది. వివాహ యోగము ప్రాప్తిస్తుంది. గృహయోగం పంచమ గురువులో మీకు శుభం జరుగుతుంది. విద్యాభ్యాసం కోసం ఎవరైనా విదేశాలకు వెళ్ళాలన్నా, వీసా ఇవన్నీ కావాలన్నా లభిస్తాయి. పంచమ గురు కాబట్టి విద్యాస్థానంలో గురువు విద్యార్థులకైతే చాలా లక్కీయెస్ట్గా ఈ సంవత్సరం ఉంటారు. ఇక ఆధ్యాత్మిక వ్యక్తులకి అభివృద్ధి ఉంటుంది. మరియు వ్యాపారవేత్తలకు కూడా ఈ సంవత్సరంలో కొత్త వ్యాపారాలు అభివృద్ధి అవుతారు. ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న పనులన్నీ ఈ సంవత్సరంలో సక్సెస్ అవుతాయి, బాగుంటుంది. వృద్ధులు మాత్రం ఆరోగ్య సమస్యలో కాస్త వ్యత్యాసాలు ఉంటాయి, కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మే తర్వాత మీ ఆరోగ్యం కూడా బాగా అవుతుంది. అప్పటిదాకా ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలి. అయితే జీవితంలో మీరు ఆశావాదులై నేను జీవితంలో ఏదైనా సాధించాలనుకుని ముందుకెళ్తే ఖచ్చితంగా మీకు ఈ సంవత్సరం బాగుంటుంది. స్త్రీలకైతే కాస్త అపవాదాలు, అవమానాలు ఉంటాయి, కానీ మీ కలలు అయితే నెరవేరుతాయి. ఈ సంవత్సరంలో మీరు అనుకోండి సాధించుకోగలరు. ప్రయత్నించండి, నిష్కల్మషంగా ఉండండి, ధైర్యంతో అన్నిటిని ఎదిరించండి, కష్టాసుఖాలని సరిసమానంగా స్వీకరిస్తూ ఉండండి. ఈ సంవత్సరం మీరు ఏదైనా అనుకున్నా జరుగుతుంది. కుంభరాశిలో వారికి ఈ సంవత్సరంలో ప్రకృతి పూజ, ప్రకృతి ఆరాధన మీకు అదృష్టం. రోజు ఉదయం సాయంత్రం అలా వాకింగ్ వెళ్తూ ఉండండి. పొద్దున్నే వారానికి ఒకసారి రావి చెట్టు కింద కూర్చొని ధ్యానం చేయండి. అశ్వత్థనారాయణ స్తోత్రం చదువుకోండి. అప్పుడప్పుడు ఒక చెంబు నీళ్ళు తీసుకెళ్ళి పోసేసి వస్తూ ఉండండి. మీ కష్టాలు ఏమున్నా ఒక వృక్షం కింద కూర్చొని చక్కగా వేడుకుంటూ ఉండండి, మీకు శుభం జరుగుతుంది. దేవతా వృక్షాలు, ఔదుంబ వృక్షం కావచ్చు, అంటే మేడి చెట్టు కావచ్చు, మారేడు చెట్టు కావచ్చు, తర్వాత వటావృక్షం అంటే మర్రి చెట్టు కావచ్చు, తర్వాత పీపుల్ ట్రీ ఆ రావి చెట్టు కావచ్చు, వేప చెట్టు, ఇటువంటివి ప్రకృతిలో మనం పూజిస్తున్న ఏవైతే కల్పవృక్షాలు ఉంటాయో అటువంటికి ఒక చెంబు నీళ్లు పోసి మీ కష్టాలన్నీ ఒప్పిస్తూ ఉంటే ఆ కష్టాలే దూరం అయిపోతాయి. దాని నుంచి ప్రకృతిని ఆరాధించాలి. ఈ రోజు వాకింగ్ వెళ్తూ ఉండండి. ఒక 5 నిమిషాలు రావి చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసుకొని వస్తూ ఉండండి. అలా ప్రకృతిని మీరు ఎంత పూజిస్తారో, ప్రకృతి ఆరాధన ఎంత చేస్తారో, వారానికి ఒకసారైనా రావి చెట్టు, వేప చెట్టు ప్రదక్షిణ చేసుకుని వస్తూ ఉంటే ఆరోగ్యమే బాగుంటుంది, మీ కలలు నెరవేరుతాయి. ధనుసు రాశి, ఈ ధనుసు రాశిలో జన్మించిన వారికి ఈ విశ్వావసు నామ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ధనుసు రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం కూడా 5, అదే విధానంగా ఆరోగ్యం 1, అనారోగ్యం 1, రాజ్యపూజ్యం 4, ఇక రాజకోపం అంటే అవమానాలు 2, సుఖము 6, దుఃఖము 3. ఈ విధానంగా వీళ్ళకి ప్రభావం చూపిస్తుంది. అయితే ప్రస్తుతం శని ప్రభావం, చతుర్థ శని అంత శుభకరం కాదు. ధనహాని, సుఖహాని, భయ, రుణబాధ
వీటిపై ఎక్కువ ప్రభావం శని చూపిస్తూ ఉంటాడు. అందువల్ల శని శాంతులు చేసుకోవడం, శనికి అప్పుడప్పుడు తైలాభిషేకం చేయడం ఇటువంటివి ఆచరిస్తూ ఉంటే ఖచ్చితంగా దాని నుంచి విముక్తి పొందొచ్చు. అయితే ఒక సంవత్సరం అంటే ఈ సంవత్సరం మొత్తానికి శని చతుర్థనే, గురు మాత్రం స్థానపలటం జరుగుతూనే ఉంటుంది. చూడండి, మే వరకు మీకు అంత శుభం కాదు. గురువు వల్ల మే వరకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది, ఏదో మానసికగా ఒత్తిడిగా అనిపిస్తూ ఉంటుంది, బంధువుల్లో వాద వివాదాలు ఏర్పడుతూ ఉంటాయి, శత్రువుల నుంచి భయం ఉంటుంది, ఏదో తెలియని బాధ క్షోభతో ఉంటారన్నమాట. అదే గురువు మిథున రాశికి ప్రవేశం చేసిన వెంటనే 5వ నెల నుంచి 10వ నెల వరకు మిథున రాశిలోనే స్థిరంగా ఉంటారు. ఈ సమయంలో మీకు చాలా అభివృద్ధి, ఇక సకాల భోజన మంచిగా ఉంటుంది, తీర్థక్షేత్ర దర్శన చాలా మంచిగా ఉంది. అంతేకాదు కార్యానుకూల, అన్ని రకాల కార్యము అనుకూలిస్తుంది, వచ్చే డబ్బులు త్వరగా వస్తాయి, మంగళ కార్యాలు శుభకార్యాలు జరుగుతాయి, సంతాన యోగం ఉంది, మరియు వివాహ యోగాలు ఏర్పడతాయి. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నించిన వారు కూడా ఈ సంవత్సరంలో ప్రయత్నిస్తే ధనుసు రాశిలో జన్మించిన వారు ఆ కాలంలో ఖచ్చితంగా వివాహ యోగాలు ఏర్పడతాయి. ఆర్థికంగా అభివృద్ధి, కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం, విదేశీ ప్రయాణాలు ఇవన్నీ కూడా మీకు ఫేవర్గా ఉంటాయి సప్తమ గురువు ఉండే రోజులు. మరియు ఈ మధ్య భాగంలో అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఈ ఒక గురువు మళ్ళీ స్థాన పల్లటనం అవుతుంది. గురువు స్థానం బదిలిస్తాడు, కర్కాటక రాశిలో ప్రవేశం చేసిస్తాడు. ఆ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి, ధనహాని మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అదే విధానంగా ఆ సమయంలో అపవాదాలు వచ్చేస్తాయి, జాగ్రత్తగా ఉండాలి. మరియు స్వజన విరోధ, స్వజన అంటే మన జనాలు, మన కుటుంబస్తులు, మనం నమ్మిన వారు, తోడుపుట్టిన వాళ్ళు, వాళ్ళల్లో మనస్పర్ధాలు వస్తాయి. డిసెంబర్ వరకు మళ్ళీ గురువు సప్తమ స్థానానికి వచ్చేస్తారు. సంవత్సరం ఆఖరి వరకు మనకి మళ్ళీ ఏప్రిల్ ఉగాది వరకు మీకు గురువు అయితే చాలా అన్ని విధాలుగా కాపాడుతూ ఉంటాడు. కానీ అనవసరమైన ఖర్చులు చేసుకోకండి, మరియు రుణ బాధల నుంచి బయటికి రావాలని కష్టపడండి. కృషి కార్మికులు, కృషి రంగంలో ఉన్న వారికి మీ కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం వస్తుంది. నష్టాలు అయితే జరగవు, కానీ పాత బాకీల్ని తీర్చాలి అనే ఒక ఆలోచనలో ముందుకెళ్తారు. ప్రయాణం చేయండి, ఖచ్చితంగా శుభం. కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఉంది, శ్రమించండి, లాభాలు మీవవుతాయి. ఇక మధ్యవర్తి వ్యాపారం చేసేవారు, కాంట్రాక్ట్స్, భూ సంబంధిత వ్యాపారాలు, ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరంలో లాభదాయకమే, గృహయోగం ఉంది, ఖచ్చితంగా అభివృద్ధి చెందుతారు. ఈ ఒక కాలాన్ని నేను సూచించినట్టు కాస్త గమనించుకోండి. అదే విధానంగా విద్యార్థినులకి అదృష్టమే ఈ సంవత్సరం. సప్తమ గురువు మీకు చాలా రాజయోగం ఇస్తుంది, మీరు అనుకోంది సాధించగలరు, అత్యంత శుభ ప్రతిఫలాలు మీవే ఉన్నాయి. ఇక విశేషంగా స్త్రీలు ఈ సంవత్సరంలో కొత్త వ్యాపారాలు మరియు పరస్థల విదేశాలకి వెళ్ళే యోగము ఇటువంటివి మీ ఫేవర్గా ఉంటాయి. మరియు విశేషంగా ఈ సంవత్సరంలో మీరు ఏదైనా కొనుగోలు చేయాలని ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూసినది కూడా బాగా అయిపోతుంది, అంత బాగుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్స్, ఉద్యోగం లేని వారికి ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రయత్నిస్తూ ఉంటారు కదా, వాళ్ళకి సక్సెస్ కనబడుతుంది ఈ సంవత్సరంలో. సిఏ ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం ప్రయత్నిస్తే ప్రతిఫలం మీదవుతుంది. ఇక అదే విధానంగా ఈ ఒక ధనుసు రాశిలో జన్మించిన వారందరికీ అంతే. పర్టికులర్గా వ్యాపారవేత్తలకి ఇక ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడం, వేరే బ్రాంచెస్ ఓపెన్ చేయడం, కొత్త ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఇటువంటివి చేసి ఖచ్చితంగా దాంట్లో అభివృద్ధిని పొందుతారు, లాభాలు అయితే ఉంటాయి. కానీ జాగ్రత్తగా ఆలోచించుకొని చేసుకోండి. గురు స్థాన పల్లాటాల్లో కాస్త మీకు ఆ సమయాలు ప్రతికూలంగా ఉన్నా మీరు చేసే పూజ ఆరాధన వల్ల మీకు అనుకూలం అవుతుంది. ఈ సంవత్సరం మీరు మరింత అదృష్టవంతులు అవ్వాలంటే బృహస్పతి ఆరాధన, గురు పూజని ఆచరిస్తూ ఉండాలి. మరియు విశేషంగా మనందరికీ కూడా లక్ష్మీ సమేత అయగ్రీవ స్వామి, అయగ్రీవ మంత్రాన్ని, అయగ్రీవ జపం, అయగ్రీవ దేవాలయం ఎక్కడైనా ఉంటే వెళ్ళి రావడం అటువంటిది అదృష్టం. బృహస్పతి ఆరాధన, హోమ, శాంతి, లేదా ప్రతి గురువారం ఏదైనా నవగ్రహాల్లో బృహస్పతి గురుగ్రహం ఉంటుంది, పసుపు పుష్పాలు పెట్టి ప్రదక్షిణ చేసుకొని రావడం అటువంటిది. గురువుని, బృహస్పతిని, అయగ్రీవ స్వామిని మీరు ఎంత పూజిస్తారో అంత అదృష్టం ఈ సంవత్సరం మీ వైపు ఉంటుంది. మకర రాశి వారికి ఈ విశ్వావసో నామ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మకర రాశిలో జన్మించిన వారికి
ఆదాయం 8, వ్యయం 14, ఇక ఆరోగ్యం 2, అనారోగ్యం 3. రాజ్యపూజం 5, రాజకోపం అంటే అవమానాలు 6, సుఖము 3, దుఃఖము 3 సరిసమానంగా ఉంది. అయితే ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరంలో సాడే సాతి ముక్తాయం అయిపోతూ ఉంది. అందువలన మీకు ఆరోగ్యంలో అభివృద్ధి ఉంది, ధనలాభం ఉంది, అంత మంచిదే. ఇవన్నీ శుభ ప్రతిఫలాలే ఉంటాయి. అయితే ఇప్పుడు గురువు వచ్చి మీకు మీ జన్మజాతకంలో ఈ మే వరకు గురువు చాలా మంచి పొజిషన్లో ఉంటాడు. శని గురు 2 పాజిటివ్ అయిపోయాయి అప్పటిదాకా. ఈ గురు వల్ల శత్రునాశ, శత్రువులు దూరం అవుతారు. మిమ్మల్ని వ్యతిరేకించిన వాళ్ళందరూ కూడా వాళ్ళపై మీకు విజయం ప్రాప్తిస్తుంది, సంతోషంగా ఉంటారు, కార్యానుకూలం ఉంటుంది. ఎప్పుడైతే మిథున రాశికి మే తర్వాత ప్రయాణం చేస్తాడు గురువు, మిథున రాశిలోకి గురువు ప్రవేశం చేసి అక్కడే అక్టోబర్ వరకు ఆ స్థానంలో స్థిరంగా ఉంటారు. ఈ సమయంలో శత్రు భయం ఎక్కువవుతుంది, అనారోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాదు ఏదో తెలియని ఆలోచనలో బాధల్లో పడిపోతూ ఉంటారు. దీనివల్ల కాస్త సమయం వృధా చేయడం, సమయాన్ని సరిగా ఉపయోగం చేసుకోకపోవడం, ఫ్రస్ట్రేషన్స్ పెంచుకోవడం తెలియచేస్తారు. ఆ సమయం మంచిది కాదు. తర్వాత గురువు కర్కాటక రాశికి ప్రవేశం చేస్తారు. అప్పుడు ఆ ఒక అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు మీకు సప్తమ గురువు చాలా విశేషం. ఇక మీకు చాలా శుభ ప్రతిఫలాలు ఉంటాయి. ఆ సమయంలో శని గురు 2 మీ తోడయి ఆ సమయంలో మీరు అనుకోవందంతా మీరు సంపాదించగలరు, పొందగలరు. అంత గొప్ప అవకాశం ఉంటుంది. మంచి పేరు, ప్రతిష్ట, గుర్తింపు వస్తాయి. గౌరవిత వ్యక్తుల్ని కలుస్తారు, పెద్దవాళ్ళని కలుస్తారు. ఇవన్నీ శుభం జరుగుతుంది. మళ్ళీ డిసెంబర్ నుంచి మళ్ళీ గురు ప్రభావం తగ్గుతుంది. కేవలం శని ప్రభావం వల్ల మీకు అనుకూలంగానే ఉంటాయి. టోటలీ మకర రాశి వారికి ఈ సంవత్సరం బాగానే ఉంది. గురుబలం తక్కువ ఉంటుంది. దీనికి మాత్రం పరిష్కారాలు ఆచరించుకోవాలి. ఇక కృషి రంగంలో ఉన్నవారికి, వ్యవసాయ ఉత్పన్నాలు వ్యవసాయం చేసేవారందరికీ కూడా కష్టాన్ని నమ్ముకుంటారు కాబట్టి మీకు ప్రతిఫలం ఉంటుంది, మీకు అదృష్టమే. గవర్నమెంట్ జాబ్లో ఉన్న వాళ్ళకి కాస్త అపవాదాలు, అవమానాలు, భయంతో జీవించాల్సి వస్తుంది. పెద్ద పై అధికారుల నుంచి మీకు ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఉద్యోగం ఉండాలా వద్దేలా అనేంత పరిస్థితులు ఏర్పడతాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇక వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కష్టపడితే ప్రతిఫలం ఉంటుంది. మీ కష్టాన్ని మీరు నమ్ముకుంటే అభివృద్ధి చేయగలరు. మీరు ఈ సంవత్సరంలో ఏదైనా ధైర్యంతో మీరు ఎదుర్కొంటే మీకు విజయం ప్రాప్తిస్తుంది. స్టూడెంట్స్కి అంతే కష్టపడాలి, ప్రేమతో ఉండాలి, చెడు సభాసాల నుంచి దూరంగా ఉండాలి, వ్యసనాల నుంచి దూరంగా ఉండాలి. మీ గమ్యాన్ని మీరు చేరుకోవాలంటే మీరు కష్టపడితే ఖచ్చితంగా చేరుకోగలరు. ఈ సంవత్సరం మీకు శుభంగానే ఉంటుంది. స్త్రీలకి ఆరోగ్య సమస్యలు కొన్ని ఏర్పడతాయి. జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో ఎక్కువ వాద వివాదాలకి చోటు చేసుకోకండి. జాగ్రత్తగా ఉండి, మౌనంగా ఉండి, భగవంతుడిపై ధ్యాస పెట్టి అందరితో ప్రేమగా ఉండడం ప్రయత్నించండి. ఈ సంవత్సరం మీకు అనుకూలంగానే ఉంటుంది. మకర రాశి వారు పర్టికులర్గా ఈ సంవత్సరంలో ఏదైనా గురూపదేశం తీసుకోవడం, బ్రహ్మోపదేశం చేపించుకోవడం, లేదా ఏదైనా గురు నామ మంత్రాన్ని ఉపదేశంగా తీసుకొని ధ్యానం చేయడం, మంత్ర అంటే ఏదైనా మంత్రాలు, శ్లోకాలు అటువంటివి నేర్చుకొని పారాయణ చేయడం, లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం ఇటువంటి శ్లోకాల్ని పారాయణ చేసుకోవడం, ఏదైనా వేద పాఠశాలల్లో విద్యార్థులకి దాన ధర్మాలు చేయడం, వేదాన్ని వింటూ ఉండడం, వేదాన్ని చదువుకోవడం, వేద శ్రవణం మీకు ఈ సంవత్సరం అదృష్టం. మంత్రశ్రవణం ఈ సంవత్సరం అదృష్టం. అంతేకాదు ధ్యానము, తపస్సు మీకు అదృష్టాన్ని ఇస్తుంది. మీకు గురుబలం ఒకటే తక్కువ కానీ వేరే ఇంకా అన్నీ అనుకోంది జరుగుతుంది. గురు శాంతి, గురు ఆరాధన ఆచరిస్తూ ఉండండి. శుభ ప్రతిఫలాలు మీవవుతాయి. మీనరాశి. మీనరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మీనరాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు చూసేదైతే ఆదాయం 5, వ్యయం 5, ఇక ఆరోగ్యం 1, అనారోగ్యం 1, రాజ్యపూజం 4, రాజకోపం అంటే అవమానాలు 2, సుఖము 6, దుఃఖము 3. ఇది ఆదాయ వ్యయాది కోష్టకం. అయితే ఈ సంవత్సరంలో మీకు శని గర్భప్రవేశం చేశాడు. మీనరాశిలో ఉన్నారు. షష్టగ్రహ కూటమి ప్రారంభం పండుగ రోజే ఉండింది. మరియు అంతేకాదు ఈరోజు చాలా విశేషంగా అంటే ఈ ఉగాది రోజే మనము రాశి ఫలాలు వింటుకొనే మనకి షష్టగ్రహం కూటమిలో ఉన్నాం. ఇక శని చండాల యోగం అధికమైన ప్రభావం. అన్ని గ్రహాలు మీనరాశిలో ఉంటాయి. అంటే బరువు, బాధ్యతలు, అవమానాలు, అపవాదాలు అన్నీ వస్తూ ఉంటాయి. వాటన్నింటినీ కూడా గురుబలం ఉంటే మనం ఎదిరించవచ్చు.
అయితే గురు వృషభ రాశిలో ఉండే రోజులు అంటే మే వరకు కాస్త అన్నీ లేట్ అవ్వడం, మిస్బ్యాలెన్స్ అవ్వడం, అంటే ఏదైనా అనుకుంటే కాకపోవడం, ఇటువంటి డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటాయి. మే నుంచి అక్టోబర్ వరకు మిథున రాశిలో సంచరించే గురు వల్ల అశాంతి, మానసికంగా ప్రశాంతత ఉండదు, అపవాదాలు అవమానాలు ఎక్కువ ఉంటాయి, వరమానాలు తగ్గిపోతాయి, అప్పుల బాధ పెరుగుతుంది. తర్వాత గురు ఈ ఒక అక్టోబర్ నుంచి ఈ ఒక డిసెంబర్ మధ్యలో వీళ్ళకి చాలా శుభం. గురు శని ఏ ప్రభావం ఇచ్చినా గురు స్ట్రాంగ్ అయిపోతాడు అక్కడ. ఆ సమయంలో మీకు పంచమ గురువు ఉంటాడు కాబట్టి ధనలాభము, కళత్ర సౌఖ్యము, వివాహాలకి ఇవన్నీ కూడా మంచిది, వస్త్రలాభము, వ్యాపారంలో అభివృద్ధి, ఇవన్నీ చాలా బాగుంటాయి. మళ్ళీ అదే ఒక గురువు మిథున రాశికి డిసెంబర్ నుంచి నెక్స్ట్ ఉగాది వరకు మళ్ళీ గురుబలం తగ్గిపోతుంది. ఇటువైపు సాడే సాతి, ఇటువైపు గురు మధ్యలో ఆ సమయంలో మీ ఫేవర్గా ఉంటుంది. కానీ ఈ పర్టికులర్గా మీనరాశి వారు దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి. దూర ప్రయాణాలు అయినంత వరకు అవాయిడ్ చేయండి. తీర్థక్షేత్రాలు వెళ్ళడం అయినంత వరకు అవాయిడ్ చేయండి. మరియు అనవసరమైన ఖర్చులు పెంచుకోకండి, అప్పులు చేయకండి, ఎవరిని నమ్మకండి. మరియు స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండండి. గర్భపాతాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. గర్భకోశపు అనారోగ్య సమస్యలు, యూట్రస్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. పురుషులు అనవసరమైన వ్యవహారాల్లో తలదూర్చడం, ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఉన్న వారిలందరూ కూడా ఖచ్చితంగా పోలీస్ స్టేషన్, కోర్టు తిరుగుతారు. భార్యాభర్తల మధ్య అనవసరమైన గొడవలు వచ్చేస్తాయి. దీనివల్ల విరస దాంపత్యం ఏర్పడుతుంది. తండ్రి పిల్లల మధ్యలో గొడవలు. మీనరాశి వారికి అంత శుభం కాదు. చాలా జాగ్రత్తలు వహించుకోవడం చాలా మంచిది. భయపెట్టాలని చెప్పట్లేదు, ఉండేది తెలియచేస్తున్నా. గురు అనుగ్రహం ఉంటే మీకు శుభమే, గురువును పూజిస్తూ ఉంటే మీకు శుభమే. అన్నీ ఏ కష్టాలు వచ్చినా గురువే బయట పెట్టాలి కాబట్టి గురు ఆరాధన చేయాలి. దానికి పరిష్కారాలు ఎలాగో చెప్తాను, కానీ అయినంత వరకు మనం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇక విద్యార్థులైతే మీరు చదువుపైన ఫోకస్ అధికంగా పెట్టండి. ర్యాష్ డ్రైవ్, అడ్వెంచర్స్ చేయకండి. వెహికల్స్ వల్ల ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి. జాగ్రత్తగా చదువుపైన ఫోకస్ పెట్టి చదువుపైన దృష్టి పెంచుకోండి. అదృష్టం దూరంగా ఉంటుంది, కష్టాన్ని నమ్ముకోవాలి కాబట్టి కష్టపడండి. ఇక కృషి కార్మికులందరూ అంతే. కొత్త వ్యవసాయాలు మీరు చేసేది వద్దు, అధికమైన ఒత్తిడి తీసుకునేది వద్దు. మన దగ్గర ఎంత ఉందో సోర్సు, దాన్ని ఉపయోగం చేసుకొని మీకు ఏదైతే తెలుసో పరిణితిలో, మీరు ఏ ఒక వ్యవసాయ రంగంలో పరిణితిలో అదే ఒక వ్యవసాయం చేయడం, దాన్ని అభివృద్ధి చేసుకోవడం ప్రయత్నించండి. కొత్తగా ఆలోచించి కొత్తగా కవులకు తీసుకోవడం లేదు, కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయడం పెండింగ్ పెడితే చాలా మంచిది. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు అంతే. ఇప్పుడు మన దగ్గర ఏదైతే స్టాక్ ఉందో, మన దగ్గర ఏదైతే వ్యాపారం చేయాలనుకుంటున్నామో దాని పట్ల జాగ్రత్తగా నిర్వహించండి. కొత్త వ్యాపారాలకి అప్పులు చేసి ఇన్వెస్ట్మెంట్ చేసేది వద్దు, పోస్ట్పోన్ చేయడం చాలా మంచిది ఈ సంవత్సరంలో. ఇక ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరో తప్పులు చేసి మిమ్మల్ని ఎరికించేస్తారు, కొన్నిసార్లు సస్పెండ్ అయిపోవచ్చు కూడా. ఏదైనా ప్రభావం ఎటువైపు నుంచి అయినా రావచ్చు. మన కింద ఉన్న వాళ్ళే మనకి ఒక శత్రుత్వాన్ని తెచ్చిపెట్టేస్తారు. చెడు చేయాలనే ఆలోచనలు వాళ్ళ ఉత్పత్తి అవుతాయి. పరిస్థితులు అలా క్రియేట్ అవుతాయి. ఎవరిని నమ్మకండి. మిమ్మల్ని మీరు నమ్ముకొని, మీరు ఉద్యోగం పట్ల ఏకాగ్రత పెంచుకొని, ధర్మ మార్గంగా నడుచుకొని, ఏమొచ్చినా నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాను అనుకొని మీరు ధైర్యంతో ఉంటే మీకు ఎటువంటి ప్రాబ్లము రాదు. అయితే ఖచ్చితంగా మీరు గర్భశని ఒకవైపు, గురుబలం తక్కువ ఉంది, అందువలన సాడే సాతి ప్రభావము, ఈ షష్టగ్రహమి కూటమి, రెండోది పంచగ్రహాలు, శని చండాల యుగం, ఇవన్నీ కూడా మీనరాశిలోనే ప్రారంభం అయిపోయాయి. అందువల్ల మీనరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరికైతే పేరు, ప్రతిష్ట, గుర్తింపు, ఇక ఏ పదవి లేకపోయినా మంత్రి పదవి వచ్చేస్తుంది. అటువంటి యోగాలు ప్రాప్తిస్తాయి దీనివల్ల. కానీ శ్రమించాలి, పరిశ్రమతో కూడినది. మరియు అదే విధానంగా ఒక పక్క గౌరవం ప్రాప్తిస్తాయి, దాని పదంట్లో అవమానాలు వస్తాయి, దాన్ని కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. అటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మీనరాశి వారికి జాగ్రత్త వహించండి. అందువలన ఈ సంవత్సరంలో మీరు నెలకు ఒకసారి అయినా శనికి తైలాభిషేకం లేదా శివుడికి రుద్రాభిషేకం, శివారాధన చేయడం చాలా ఉత్తమోత్తమం. వారానికి ఒక్కరోజైనా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళరండి, లేదా అప్పుడప్పుడు శనికి తైలాభిషేకం, ఇది కంపల్సరీ మీరు చేస్తూ ఉంటే ఆరోగ్య సమస్యలు రావు, శత్రు జయం ప్రాప్తిస్తుంది, మరియు దానికి ఎటువంటి అపవాదాలు, అవమానాలు రావు. అయితే ఎక్కువగా గురు ఆరాధన చేయాలి. దత్తాత్రేయ స్తోత్రాన్ని చదువుకోవాలి. ప్రతిరోజు దత్తాత్రేయ స్తోత్రాన్ని చదువుకుంటూ ఉండండి. ఇంట్లో దత్త ఆరాధన, దత్త పూజ చేస్తూ ఉండండి. దత్తాత్రేయ క్షేత్రాలకి వెళ్ళి వస్తూ ఉండండి.
దీనివల్ల గురువు కూడా మీకు అనుకూలంగా అయిపోతాడు. అంటే శని శాంతి, గురు శాంతి చేపిస్తూ, దత్తాత్రేయుని పూజిస్తూ, శివుడికి తైలాభిషేకం, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం అలా చేపిస్తూ ఉంటే అన్నీ మీ అనుకూలంగా ఉంటాయి. ఏదైనా విషమ పరిస్థితుల్లో కూడా భగవంతుడి అనుగ్రహం వల్ల పెద్దగా ఏవి చిన్న దాంట్లో వెళ్ళిపోతాయి. దాని నుంచి మీరు జయం పొందొచ్చు. మరొకసారి విశ్వావసో నామ సంవత్సర ఈ ఒక ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. బ్రహ్మోస్మి. వాహన రక్షా యంత్రం ముందు స్వస్తిక్, వెనుక మృత్యుంజయ యంత్రం ఉండేది. ఈ వాహన రక్షా యంత్రాన్ని చక్కగా మన వెహికల్స్లో దీన్ని స్థాపించడం వలన, అంటే ముందు మనం గణపతి, ఆంజనేయ స్వామి ఇటువంటి విగ్రహాలు పెడుతూ ఉంటాం చూడండి, పక్కన కావచ్చు, వాటి వెనుక కావచ్చు, ఇది రోడ్డు వైపు, గ్లాస్ వైపు ఈ ఒక మృత్యుంజయ యంత్రం వచ్చేలా, స్వస్తిక్ ఈ వాహన లోపల వైపు కనబడేలా దీని లోపల వైపు ఇలా స్థాపిస్తే మీకు వాహన గండాంతరాలు రాకుండా కాస్త రక్షణ పొందవచ్చు. ఈ ఒక స్వస్తిక్ యంత్రం కావాలి అనుకుంటే 040682766666కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి, మీ ఇంటికి వచ్చేస్తుంది.